we simply connect construction clients and contractors. That's how Bits and Bricks started, and that's my journey in brief. అంటే మాది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లో కొండూరు అని ఒక చిన్న విలేజ్. సో నేను నా స్కూలింగ్ అంతా వచ్చేసి ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ IIIT. సో దట్స్ వాట్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో IIIT ఉంది కదా, సివిఎన్ గారు స్థాపించారు. ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు నిక్మార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అని, ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మంచి రిప్యూటెడ్ యూనివర్సిటీ. అక్కడ ఒక 380 crores ప్రాజెక్ట్కి ప్లానింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఓకే, వేరే వాళ్ళ కోసం వర్క్ చేసి చాలా ఎక్కువైపోయింది. నా విల్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ మై ఎంటర్ప్రెన్యూర్ జర్నీ. ఎవరో వచ్చి నేను ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. సో ఎవరు వచ్చి కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నా అంటే పక్కన వేరే వాళ్ళు ఉండి, అరే వీడెందుకు వెళ్తాడు, వీడికి ఐఐటీలో వచ్చింది అన్నారు. ఐఐటీ అంటే IIIT పీపుల్ తట్ ఐఐటీ నాకేమొచ్చింది, ఐ వాజ్ కన్ఫ్యూజ్, నాకే తెలియదు అప్పుడు. దెన్ నెక్స్ట్ డే మా స్కూల్ టీచర్స్ పిలిచారు, నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావు, సో ఇలా ఉంది ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు. దీని చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొద్దున్న లాంచ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి. ఓకే, లాంచ్ చేస్తాము, కస్టమర్స్ రారు, వచ్చిన కస్టమర్స్ దే ఆస్క్ ఫర్ 100 more రిక్వైర్మెంట్స్, ఇంకేదో ఇష్యూ వస్తుంది, అప్పుడు కూడా వదిలిపెడతామా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ప్రతి స్కూల్ నుంచి టాపర్లు తీసుకుని వెళ్ళారు. అప్పుడు గవర్నమెంట్ జాబులు ఇంకా ప్యాకేజ్ అనేది ఉండదు, వచ్చాయి స్టాండర్డ్ సెక్యూర్ జాబ్. కష్టపడాలి. ఇలా నేను వస్తున్నాను, ₹1,00,000 శాలరీ ఇస్తాను అని ఎవరు ఇవ్వరు. అప్పుడు వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో ఏదో కొట్లాడి కొన్ని డబ్బులు తెచ్చుకొని ఫ్యామిలీ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీ అన్న. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు బిట్స్ అండ్ బ్రిక్స్ అండ్ నేమ్ పెట్టారు మీ స్టార్ట్అప్, వై చూస్ దట్ నేమ్? ఆంధ్ర కూడా సపోర్ట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేస్తాం. చాలా దారుణంగా మోసం చేస్తారు. ఇంకా ఓకే, వాళ్ళు దే వేస్టెడ్ అవర్ 7 to 8 months ఆఫ్ టైమ్. ది థింగ్ ఏంటి అంటే, మేము ఎక్కడికైతే నోటీస్ పంపిస్తామో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు ఆఫీస్ కూడా లేవు. అంటే ఆఫ్లైన్ ఎంక్వైరీ లేకుండా ఆన్లైన్ ఇచ్చారు అన్ని ఆర్డర్లో. ఇల్లు మీరు జాబ్ లేకుండా ఉన్నారు, ఇటుపక్క ఏమో ప్రొడక్ట్ డెవలప్ అవ్వలేదు, ఆ ఫేస్లో మీకు ఏమనిపించింది? ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, నేను ఇంత సినిమాలో రవితేజది, అవును, సినిమా ఆడలేదు వదిలిపెడతామా, లేదు వాళ్ళు ఇంకోటి తీస్తాము. అలాంటి క్వశ్చన్స్ లేవు, ఆన్సర్స్ లేవు అలాంటి క్వశ్చన్స్ దగ్గర. చాలా పెద్ద కథనే ఉందండి. ఓకే, సో పట్టిందని చెప్పు, మరి తెలియాలి కదా జనాలు మీ హార్డ్ వర్క్. మీ యొక్క మనసులోంచి రావాలి మాటలు. మనం ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను మనసులోంచి. ఓకే, షూర్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్న. హాయ్, అందరికీ నమస్కారం. టుడే మనం యువ వికాస్ ప్రెజెంట్ నుంచి మన అనదర్ మంచి ఒక స్టార్టప్ ఫౌండర్ ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాము. అతని పేరు వచ్చేసరికి మహేష్. అతని స్టార్టప్ ఏంటి, అతను ఏం చేస్తున్నాడో అతని ద్వారా మనం అతని యొక్క ఓన్ మాటల్లో తెలుసుకుందాం. మీరు అందరూ కూడా ఈ పాడ్కాస్ట్ పూర్తిగా చూడండి అండ్ సపోర్ట్ ది మహేష్ వర్క్ ఆల్సో. వెల్కమ్ మహేష్. థ్యాంక్స్ ప్రేమ్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. పాడ్కాస్ట్ గ్రేట్. మహేష్ అన్న ఈజ్ లైక్ ఎంట్రీ అనేది మంచిగా ఫ్రీగా మీరు చెప్పాలి. మీ యొక్క స్టార్టప్ అంటే ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా మీ యొక్క మనసులోంచి రావాలి మాటలు. మనం ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను మనసులోంచి. ఓకే, షూర్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ అన్న. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి, ఎక్కడ? ప్రేమ్ మాది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్లో కొండూరు అని ఒక చిన్న విలేజ్. మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. ఫాదర్ మదర్ బోత్ ఆర్ ఫార్మర్స్ అండ్ ఒక 2 siblings ఉన్నారు, చెల్లి ఒక తమ్ముడు. ఓకే, సో నేను నా స్కూలింగ్ అంతా వచ్చేసి ఊళ్ళోనే గవర్నమెంట్ స్కూల్. తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ IIIT, RGKT బాసర్, అప్పట్లో IIIT అనేవాళ్ళు. సో బేస్డ్ ఆన్ మై 10th merit IIITలో సీట్ వచ్చేసింది. అక్కడ 2+4 టోటల్ 6 years అక్కడే. ఓకే, IIIT అంటే ఏంటన్నా పేరు ఏంటి? IIIT యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దట్స్ వాట్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో IIIT ఉంది కదా, సివిఎన్ గారు స్థాపించారు. సో ఇది ఐటీని, ఇండియాలో ఐటీ రంగాన్ని ఎట్లా రెవల్యూషన్ చేసిందో అదే కాన్సెప్ట్ తోటి ఇలాంటి విద్యను రూరల్ పీపుల్కి ఎందుకు అందించకూడదు అని చెప్పేసి ఆ టైంలో దీని చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 3 places పెట్టారు. మనకు రాయలసీమలో కడపలో పెట్టారు, తర్వాత నూజివీడు ఇన్ ఆంధ్ర అండ్ బాసర్లో వచ్చేసి తెలంగాణ రీజియన్స్ అని చెప్పేసి పెట్టేశారు. సో అక్కడికి సెలెక్ట్ అయ్యాను నేను. సో అక్కడ ఐ కంప్లీటెడ్ మై సివిల్ ఇంజనీరింగ్. సో దాని తర్వాత దెన్ ఐ గాట్ అడ్మిటెడ్ ఇన్ టు నిక్మార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అని, ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మంచి రిప్యూటెడ్ యూనివర్సిటీ.
అక్కడ నేను అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో పీజీ చేసి దెన్ ఐ వర్క్డ్ ఇన్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ ఫర్ 5 years. ఓకే, అక్కడ ఒక 380 crores ప్రాజెక్ట్కి ప్లానింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇట్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మేము మహానది రివర్ పైన ఒడిశాలో వర్క్ చేశాను. దెన్ ఐ రిజైన్ దేర్, ఐ కేమ్ బ్యాక్ అండ్ నేను మళ్ళీ యాక్సెంచర్లో సేమ్ ఒక కెనడియన్ ఆఫ్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి ఐ వర్క్ యాజ్ ఎ పిఎంఓ. ఒక 2 years యాక్సెంచర్లో వర్క్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ మై ఓకే వేరే వాళ్ళ కోసం వర్క్ చేసి చాలా ఎక్కువైపోయింది, నౌ విల్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి I started my entrepreneur journey. So starting నుంచి I'm clear on 2 things. ఒకటి, I wanted to work for India. I wanted to contribute something to India so that I don't wanted to go abroad. Opportunities ఉన్నా కానీ ఏం వెళ్ళలేదు. సెకండ్ థింగ్ ఇది నేను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోనే వర్క్ చేద్దామన్న ఒక థాట్లో ఉంది, బికాస్ దట్ ఈస్ మై కోర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్. I have good enough experiences in the early career మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దట్ నాలెడ్జ్ అండ్ టు సాల్వ్ సమ్ రీజనబుల్ ప్రాబ్లమ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ బోత్ కంట్రీకి అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా హెల్ప్ అవుతుంది. దట్స్ హౌ బిట్స్ అండ్ బ్రిక్ వీ హ్యావ్ స్టార్టెడ్. బిట్స్ అండ్ బ్రిక్స్. బిట్స్ అంటే మనకి బిట్ అండ్ బైట్ టెక్నాలజీ. బ్రిక్స్ రిప్రజెంట్ ది కోర్ సివిల్. ఓకే, సో వీటిని రెండింటిని కలపడానికి, అంటే ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది స్టిల్ ఇంక్ ఇట్ ఈస్ వెరీ ఆఫ్లైన్. అంటే దే ఆర్ వెరీ రిజిడ్ టు చేంజ్. సైట్ లెవెల్లో ఇంకా ప్రాజెక్ట్ లెవెల్లో ఇంకా దే ఓల్డ్ స్కూల్ మెథడాలజీ ఇంకా ఎక్సెల్ మీదనే రన్ అవుతూ ఉంటాయి, ఇంకా రిజిస్టర్లోనే రన్ అవుతూ ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు చేంజ్ దట్. ఇవాళ అన్ని రంగాలు డిజిటైజ్ అయ్యాయి, ఇంకా దే ఆర్ మూవింగ్ ఫాస్ట్ విత్ ఏఐ. బట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎక్కడో కొంచెం వెనకబడిపోయింది, లగాడ్లో ఉంది. సో ఏదో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఐ పిక్ వన్ ఏరియా అండ్ ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. దట్స్ హౌ బిట్స్ అండ్ బ్రిక్స్ స్టార్టెడ్ అండ్ దట్స్ మై జర్నీ ఇన్ బ్రిక్. అని అంటే బిట్స్ అండ్ బ్రిక్స్ 1 minute పిచ్ అంటారు కదా, జస్ట్ ఒక 2 minutes చెప్పండి. 2 minutes కాదు, ఐ విల్ టెల్ యూ ఇన్ సింగిల్ అండ్ వీ సింప్లీ కనెక్ట్ కన్స్ట్రక్షన్ క్లయింట్స్ అండ్ కాంట్రాక్టర్స్. ఓకే, అంతే. మీరు ఒక క్లయింట్ ఉన్నారు, ఒక బిజినెస్ క్లయింట్స్, మీరు ఒక 100 crore ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ 100 crore ప్రాజెక్ట్ చేయడానికి మీకు చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ అవసరం. అది టైల్స్ చేయడానికో కానీ, కాంక్రీట్ చేయడానికో కానీ, లేదంటే రెయిన్ఫోర్స్మెంట్ పెట్టడానికో కానీ, లేదా ఆ 100 crore ప్రాజెక్టులో మీకు 100 నుంచి 200 మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు అవసరం పడతారు. సో వాళ్ళందరినీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరికీ మీ రిక్వైర్మెంట్ ఎలా పంపిస్తారు? పంపించిన తర్వాత వాళ్ళ నుంచి ప్రపోజల్స్ ఎలా తీసుకుంటారు? ప్రపోజల్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇదంతా ఏంటంటే ఒక చాలా పెద్ద టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఫర్ యూ అండ్ ఎఫర్ట్ టేకింగ్ ప్రాసెస్, రిసోర్స్ వైజ్ కానీ, ఎంప్లాయీస్ వైజ్ కానీ. సో వీ వాంటెడ్ టు మేక్ దట్ సింప్లర్. సో దట్ మా ప్లాట్ఫామ్ ఏంటంటే కాంట్రాక్టర్స్ మేము ఆన్బోర్డ్ చేసుకుంటాం. వీ విల్ వెరిఫై ద కాంట్రాక్టర్ సో దట్ యాజ్ ఏ క్లయింట్ మీరు ఒక రిక్వైర్మెంట్తో వచ్చినప్పుడు వీ విల్ ప్రొవైడ్ ఒక 4 or 5 కాంట్రాక్టర్స్, మీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యే 4 or 5 కాంట్రాక్టర్స్ని విత్ ఇన్ 1 or 2 days ఓకే అవర్ ప్లాట్ఫామ్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ. సో దట్ మీకు ఒక వర్క్ వచ్చేసి ఒక 7 to 10 days మాన్యువల్ పద్ధతిలో టైం పట్టుంటే దాన్ని విల్ ట్రై టు వీఆర్ రెడ్యూసింగ్ ఇట్ టు 1 to 2 days. సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది, ఎఫర్ట్ సేవ్ అవుతుంది. దిస్ ఈస్ ఫర్ క్లయింట్. అట్ ది అదర్ ఎండ్ కాంట్రాక్టర్స్కి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు క్లయింట్కి యాక్సెస్ దొరకదు వాళ్ళకి. ఓకే, బికాస్ దే ఆర్ స్మాల్ స్కేల్ కాంట్రాక్టర్స్, వర్క్స్ ఎక్కడ ఉన్నాయి, దే డోంట్ నో హూమ్ టు అప్రోచ్. సో వాళ్ళకి ఏంటంటే మన ప్లాట్ఫామ్లో వీఆర్ గివింగ్ దెమ్ ఏ ప్రొఫైల్ to showcase themselves to the client and they come and check the posted works in our platform, verified works, and they can directly reach out to clients. గ్రేట్ మహేష్, గ్రేట్. అంటే ఇప్పుడు మన ఈ ఐడియా బిజినెస్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ లైక్ క్వశ్చన్స్ ఏంటంటే మహేష్ 10th class మార్క్స్ ఏంటండి మీ? గుర్తు తెచ్చుకోవాలి, 10th అయిపోయినారు, 15 years అవుతుంది. 532 ఐ థింక్. అంటే మీరు స్కూల్ ఫస్టా? 530, yes, center topper. The topper of the center topper. That's why you get that. అప్పుడు IIIT ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్. ఒకటి రూరల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిఫర్డ్ అండ్ పాపులేషన్ ఓన్లీ పర్ మండల్ నుంచి ఒక 5 to 6 members బేస్డ్ ఆన్ మమ్మల్ని ఓన్లీ. అప్పుడు అప్లై కూడా చేయలేదు మేము. ఓకే, అంటే మీరు ఫస్ట్ బ్యాచ్? మాది ఫస్ట్ బ్యాచ్ 2008. ఫస్ట్ బ్యాచ్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ బ్యాచ్. ఓ నైస్. అప్పుడు వాళ్ళ అప్లికేషన్స్ కూడా తీసుకోలేదు బేస్డ్ ఆన్ ది 10th మార్క్స్. అంటే ఎవరో వచ్చి నేను ప్రైవేట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను. సో ఎవరు వచ్చి కాలేజ్కి ఎప్పుడు వెళ్తున్నా అంటే పక్కన వేరే వాళ్ళు ఉండి, అరే వీడెందుకు వెళ్తాడు, వీడికి ఐఐటీలో వచ్చింది అన్నారు. ఐఐటీ అంటే IIIT పీపుల్ తట్ ఐఐటీ నాకేమొచ్చింది, ఐ వాజ్ కన్ఫ్యూజ్, నాకే తెలియదు అప్పుడు.
దెన్ నెక్స్ట్ డే మా స్కూల్ టీచర్స్ పిలిచారు, నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యావు, సో ఇలా ఉంది ప్రాసెస్ అని చెప్పేసి చెప్పారు అన్న. గాట్ ఇట్. అంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. యా, గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ టాపర్. ఐ థింక్ ఏ సబ్జెక్ట్ అన్నా బాగా 10th క్లాస్లో బాగా మీకు నచ్చిన సబ్జెక్ట్? నచ్చిన సబ్జెక్ట్ అంటే సైన్స్. ఐ థింక్ సైన్స్. ఐ గాట్ సైన్స్. ఖచ్చితంగా మీ మార్క్స్ చెప్పాలి ఈ పాడ్కాస్ట్ అయ్యేలోపు. సైన్స్ మార్క్స్ టోటల్ మార్క్స్ 532. 532. కంగ్రాట్స్ అన్న. 532 అవుట్ ఆఫ్ 600. గ్రేట్. అంటే క్వశ్చన్ ఎందుకు అడుగుతుందంట అన్న, మనం యూఆర్ కమింగ్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఒక స్కూల్ టాపర్ వచ్చి ఈరోజు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఒక 6 years 7 years వర్క్ చేసి ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేయడం అంటే ఒక మంచి జర్నీ ఉంది మీ దగ్గర. అంటే ఒక గ్రోయింగ్ అవుతున్న కంట్రీని చూసారు, గ్రోతింగ్ అవుతున్న స్టేట్ని కూడా మీరు చూసారు. ఐఎమ్ రైట్. అండ్ ఆల్సో యూ సీ ది మెనీ సీఎమ్స్ ఆల్సో. ఆల్మోస్ట్ సిబిఎన్ దగ్గర నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి వరకు చూస్తున్నారు. అందులో అన్నప్పుడు మనకి మీరు ఫస్ట్ డే మీరు యొక్క అంటే IIIT బాసరా కదా. ఇప్పుడు ప్రజెంట్ రాజీవ్ గాంధీ అనే పేరు ఏదో ఉంది కదా, ఫుల్ పేరు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ, ఆర్జీకేటీ. అన్న ఇప్పుడు ఫస్ట్ డే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారు అని అనుకున్నారా? నేను అనుకోలేదు అసలు. ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మేము సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక బ్రౌచర్ పంపించారు. ఓకేనా. సో అప్పుడు బ్యాక్ ఇన్ 2008 మన ఊళ్ళో ఉండే బ్రౌచర్లో ఏముందంటే ఒక పిల్లాడు ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటాడు, వెనకాల పేరెంట్స్ ఉంటారు, అండ్ బ్రౌచర్ బ్యాక్ సైడ్ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వెళ్తున్నాం నేను మా నాన్న బస్సులో వెళ్తున్నాము. నేను చూస్తున్నాను కిటికీలో వచ్చి బయటకు ఆ బిల్డింగ్స్ ఎక్కడున్నాయని చెప్పి. సో ఆ బిల్డింగ్స్ అనేవి ఏమీ లేవు ఆ టైంలో. బట్ దట్ వాజ్ మై ఇమాజినేషన్. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మరి ఫస్ట్ బ్యాచ్ అవ్వడం వల్ల అప్పుడే ఇంకా టెంపరీ స్ట్రక్చర్స్ చేశాడు. అక్కడ టెంపరీ స్ట్రక్చర్స్లో మమ్మల్ని ఉంచారు. ఆ బిల్డింగ్స్ నేను ఏవైతే బ్రౌచర్లో చూసానో ఆ బిల్డింగ్స్ అన్ని నా కళ్ళ ముందు కన్స్ట్రక్ట్ చేశారు. బికాజ్ వీఆర్ ఇన్ టెంపరీ దాంట్లో ఉన్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మాకు ఆ బిల్డింగ్స్ కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ కూడా అవి రెడీ చేయాలి. కాబట్టి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంది. సో మేము ఆడుకున్న క్రికెట్ గ్రౌండ్లోనే వెళ్ళిన ఫస్ట్ 2 months మేము ఆడుకున్న క్రికెట్ గ్రౌండ్లోనే మళ్ళీ 4 months తర్వాత అక్కడ ఒక బిల్డింగ్ రావడము. సో అదంతా ఏంటంటే ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ఒక రీజన్ ఫర్ మీ టు టేక్ అప్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే, బికాజ్ ఐ నో థింగ్స్. ఒక పేపర్ మీద ఉంది ఒక ఖాళీ గ్రౌండ్ ఎలా రియల్ గా ఒక బిల్డింగ్ అయ్యింది, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంది అనేది. దట్ వాస్ ఫ్యాసినేటింగ్. గ్రేట్. అంటే ఒక పేపర్ డిజైన్ రియాలిటీలో ఎలా రియల్ గా చూసారు. మీ టీనేజ్ నుంచి సివిల్ వర్క్ అబ్జర్వేషన్ ఉంది మీకు? అబ్జర్వేషన్ ఉంది. అండ్ చెప్తున్నా కదా, అబ్జిగేట్ లో 6 years కంప్లీట్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మేము టెంపరీ బిల్డింగ్కి వెళ్ళాం, ఒక బిల్డింగ్ కట్టారు, మేము అందులోకి వెళ్ళిపోయాము. మా నెక్స్ట్ బ్యాచ్ టెంపరీకి వెళ్ళారు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకో బిల్డింగ్ కట్టారు, మేము అందులోకి మూవ్ అయ్యాం. సో 6 years ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మేము మూవ్ అవుతా ఉన్నాం, అండ్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మీ 2 years అయిపోయింది. అంటే నేను కూడా విని ఉంటాను, అంటే IIITలో జాయిన్ అయితే ఓన్గా ల్యాప్టాప్ ఇస్తారు, ఆ ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. ఆ మాట నిజమేనా? ఎస్, పార్షియల్లీ. IIIT జాయిన్ అవ్వగానే మాకు ఐ థింక్ ఫస్ట్ 1 weekలోనే ల్యాప్టాప్ ఇచ్చేసారు. సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఆన్ ల్యాప్టాప్. ఆ టైంలో మేము పేపర్ పెన్ పెద్దగా యూజ్ చేయలేదు. ల్యాప్టాప్ మనకే ఇచ్చేస్తారంటే చివరిలో యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. లైక్ మాకు 3,000 6,000 తీసుకొని, అది కావాలి అనుకుంటే 3,000 or 6,000 తీసుకొని. 6 years మీదే ఉండేది ల్యాప్టాప్? 6 years. చిన్న రిపేర్లు వాళ్ళు చేసేవారు, మీరు చేయించుకోండి? లేదు, కంప్లీట్. అంటే ల్యాప్టాప్ అనేది మనకి ఇంటికి ఇవ్వరండి. ఇప్పుడు మన హాస్టల్ రూమ్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్లోనే ఉంటాయి. అంటే అకాడమిక్ బ్లాక్లోనే మీరు పట్టుకొని ఎక్కడైనా తిరగవచ్చు. అకాడమిక్ బ్లాక్లో క్లాస్ రూమ్లో, అకాడమిక్ బ్లాక్ దాటి బయటకు రానివారు ల్యాప్టాప్. కాకపోతే ఇంకోటి ఏంటంటే, క్లాస్లో మీరు ఎంతసేపు అని ఉండొచ్చు. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ క్లాస్ అయిపోయింది నేను ఇంక వెళ్ళిపోవాలి. మీరు వర్క్ చేస్తా అనుకుంటే, లైక్ స్టార్టప్స్లో మనం నైట్ అంతా కూర్చొని చేసుకుంటాం కదా, మీరు సిఐఏలో చూసారు, సేమ్ కల్చర్. గ్రేట్. లైక్ అంటే ఇది మంచిదే ఆర్జీవీ, లైక్ IIITs అనేవి అన్నప్పుడు. నేను అంటే ఇప్పుడు మీకు 2 years తర్వాత యూఆర్ టేకింగ్ ఏ కోర్సెస్ కదా, అంటే ఇప్పుడు సెలెక్టింగ్ బ్రాంచెస్ ఉంటాయి లేకపోతే ఎలా? అక్కడ ఎలా ఉంటుంది అంటే 2 years తర్వాత ఉండదు, 3 years తర్వాత. 3 years తర్వాత ఫస్ట్ 2 years PUC అంటారు, అక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్. నెక్స్ట్ 1 year వచ్చేసి కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఇంజనీరింగ్, మన ఇంజనీరింగ్ లో కామన్ లా ఉంటుంది కదా. 3rd year తర్వాత వి చూస్ స్పెషలైజేషన్. గాట్ ఇట్. మీకు ఆటోమేటిక్ వచ్చేది మీరు చూస్ చేసుకున్నారా? చూస్ చేసుకోవాలి. అంటే వీ హ్యావ్ టు, ఇప్పుడు మనకు సర్టన్ కోర్సెస్ వాళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తారో వీ హ్యావ్ టు గివ్. లైక్ ఎంసెట్కి ఎలా అప్లై చేస్తారు, ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ అని. సివిల్కి ఇష్టం కాబట్టి సివిల్ ఫిక్స్ అయిపోయి సివిల్కి. అంటే అక్కడ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళాలని ఐడియా మీద మీ ప్రొఫెసర్స్దా? ప్రొఫెసర్ది కాదు, మాది కదా. అంటే సివిల్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఓకే నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్స్, ప్లేస్మెంట్స్ ఏం రాలేదు ఆ టైంలో. టు బి ఫ్రాంక్ మాకు వచ్చినాయన్నెల్లా ఐటీకి. సో అన్ని బ్రాంచ్ల వాళ్ళు ఐటీ ప్లేస్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
మీ అండ్ నా ఫ్రెండ్ యశ్వంత్ అని ఇంకొక అతను ఉన్నాడు, వీ డోంట్ వాంటెడ్ టు డూ దట్. సో యశ్వంత్ వాళ్ళ కజిన్ ఎవరో నాక్ క్యాంపస్ ఉంది కదా మన హైటెక్స్లో, నాక్ క్యాంపస్లో దే డిడ్ సమ్ కోర్స్ అండ్ ఒక మంచి జాబ్ చేస్తున్నారు, 1 year కోర్స్ ఉందని చెప్పేసి నాక్ గురించి తెలిసింది మాకు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో మేము నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గురించి సెర్చ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వి గాట్ టు నో అబౌట్ నిక్మార్. ఎందుకంటే నిక్మార్ హైదరాబాద్ క్యాంపస్ అనేది నాక్ లో ఉండేది ఎర్లియర్, ఇప్పుడు శంషాబాద్ కి షిఫ్ట్ చేశారు. సో నాక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మేము నిక్మార్ గురించి తెలిసింది. దట్స్ హౌ వి గాట్ టు నో నిక్మార్. అంటే అప్పుడు నిప్మార్ గురించి తెలియని వాళ్ళకి అంటే ఏ విధంగా, అంటే వాట్ ఈస్ ద యూనివర్సిటీ అంటే మనకి ఏయూ తెలుసు, ఓయూ తెలుసు. నిక్మార్ అనేది ఇప్పుడు ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే డీల్ చేస్తుంది, అంటే హైలీ స్పెషలైజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్. సో నిక్మార్ స్థాపించడానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నిక్మార్ అనేది ఏ ఒక్కరిది కాదు. సో హెచ్సిసి, ఎల్ఎన్టీ లాంటి ఒక 10-20 కన్స్ట్రక్షన్ కంపెనీస్ కలిసి ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కొంచెం హై లెవెల్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయగలిగే పర్సనాలిటీస్ని, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పీపుల్ని డెవలప్ చేయాలి, దానికోసం కొంచెం బెటర్ కోర్సులు ఆఫర్ చేయాలని చెప్పేసి ఆ కాలేజెస్ అన్ని కలిసి ఒక ట్రస్ట్, ఆ కంపెనీస్ అన్ని కలిసి ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి నిక్మార్ని ఫామ్ చేశాయి. అంటే ఇది గవర్నమెంట్ సపోర్టెడ్ యూనివర్సిటీ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ కింద? ఇట్స్ ట్రస్ట్ అంటే నాన్ ప్రాఫిట్. లైక్ ఐఎస్బి ఎలా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రమోట్ చేస్తారో వీళ్ళు సివిల్. ఇప్పుడు అయ్యేది మనకి ఇప్పుడు ఎలాగైతే ఓన్లీ బిజినెస్ మేనేజ్మెంట్ కి ఎలాగైతే కాలేజెస్ ఉన్నాయో, దట్ ఈస్ ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్, క్రీప్ ఇండస్ట్రీస్ అంటారు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి అనికి పరిస్తే. గాట్ ఇట్ అన్న. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతాను అంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో ఓన్లీ ఐటీనే ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తున్నారు, కొన్ని కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే కోర్ సివిల్ ఇంజనీరింగ్లో నేను చేద్దాము అనుకుంటే ఇప్పుడు నిప్మార్ అనేది ఒక మంచి ఆప్షన్. నిక్మార్ అంటే ఇప్పుడు నిక్మార్ ఉంది, రిడ్జ్ అని ఇంకోటి ఉంది. అంటే అప్పుడు బ్యాక్ దెన్ నిక్మార్ వాజ్ ఓన్లీ ఆప్షన్. ఇప్పుడు రిడ్జన్ ఉంది. ఐ థింక్ నవ్ డేస్ ఐఐటీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి అనుకుంటా కాలేజెస్. నవ్ దే ఆర్ వెరీ గుడ్ ఆప్షన్. అంటే సివిల్ ఇంజనీర్ స్కోప్ ఉందా? సివిల్ ఇంజనీరింగ్ చాలా స్కోప్ ఉందండి. అంటే అంటే మనకు ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూస్తే ఎనీ కాలేజ్ 100 కాలేజీలు అసలు 70-80 కాలేజీలో ఐటీ రిలేటెడ్, సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ తప్ప వేరే ఇవ్వవు. ఆ మిగిలిన కాలేజీలో కూడా అవుట్ ఆఫ్ 100 సీట్స్ 60-70% మళ్ళీ వాళ్ళు కూడా ఐటీ, సిఎస్సి పెట్టుకుంటున్నారు. రిమైనింగ్ 40-50% సివిల్, మెకానికల్ ఇవి పెడతా ఉంటారు. సో డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సప్లై అనేది కొంచెం తక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీస్ ఆర్ లైక్ కోర్ టెక్నికల్ జాబ్స్ విచ్ కెనాట్ బి రిప్లేస్డ్ బై. ఇప్పుడు అందరు అంటూ ఉన్నారు ఏ వస్తుంది, జాబ్స్ పోతాయని చెప్పేసి. మీకు సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ అని దే ఆర్ వెరీ హాట్. దే ఆర్ లైక్ టెక్నికల్ టెక్నీషియన్స్. ఎప్పటి నుంచి ఉన్నది కానీ ఇది దే కెనాట్ బి డన్ విత్ laptop, right? If anyone that can be done using laptop, AI replace చేస్తుంది అంటున్నారు. That's another discussion. But civil, mechanical అనేవి they cannot be replaced. Okay. అని ఇంజనీరింగ్ కలర్ కూడా రాయల్ సివిల్ అని, రాయల్ మెకల్ అని తిరుగుతుంటారు బ్యాచ్ చేసుకొని. ఇప్పుడు మాకు అట్లా లేకుండా, ఎందుకంటే మా 6 years ఒకటే కాలేజ్ కదా. సో మా కాలేజీలో ఎలా ఉంటుందంటే మా 2000 బ్యాచ్, ఓకే, 50 పీపుల్కి ఒక క్లాస్ రూమ్ ఉంటుండే. సో మాకు సెమిస్టర్ వైజ్ ఉంటుండే, అన్లైక్ ఇయర్ లాంగ్ కాకుండా ఈచ్ ట్రైమిస్టర్, ఈచ్ ఇయర్ 3. సో మాకు ఎవ్రీ ట్రైమిస్టర్కి దే యూస్ టు షఫుల్ ద క్లాసెస్. గాట్ ఇట్. సో ఫస్ట్ 3 years అంతా కామన్ కాబట్టి వీ నో ఎవ్రీ పీపుల్ ఆర్ వీ షఫుల్. సో 3 years తర్వాత మాకు బ్రాంచ్లు ఇచ్చినా కానీ బయట కాలేజీలో బ్రాంచ్ వైజ్ గ్రూప్ ఉంటుంది కదా, మోర్ దెన్ బ్రాంచెస్ కన్నా కూడా మాకు స్టార్టింగ్ క్లాసెస్ లేదంటే స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నామో ఆ క్లోజ్నెస్ ఎక్కువ రాదర్ దెన్ బ్రాంచెస్. సో అన్నప్పుడు నాకు అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రతి స్కూల్ నుంచి టాపర్లు తీసుకొని వెళ్ళారు అప్పుడు IIITsకి. ఓకే, మీరు ఏమైనా ఆటలు ఆడుకుంటూవారా లేకపోతే అలా చదువుకనే ఉండేదా? పెద్ద క్యాంపస్ అండి, ఒక 300+ acres క్యాంపస్. అన్ని ఉండి ఆటలు ఉండేవి కానీ కొంచెం ఎక్స్పోజర్ తక్కువ. బికాస్ అదేంటంటే ఇట్ ఈస్ ఇన్ బాసర్, హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక 250 kilometers, కొంచెం ఫార్ అవే, ఒక కార్నర్ సైడ్లో అయిపోయినట్టు అయ్యింది. బట్ నౌ ఐ థింక్ దే ఫోకసింగ్. ఓకే, గాట్ ఇట్. అన్నప్పుడు మీరు బీటెక్ చేశారు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సివిల్. కాబట్టి మీ వర్క్ గురించి జస్ట్ చెప్పగలుగుతారంటే అంటే మీరు ఒక స్టార్ట్అప్ పెట్టే ముందు యూ హ్యావ్ ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాని గురించి జస్ట్ ఏం చెప్పగలుగుతారు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఎస్ అండి, నాకు ఇమీడియట్గా ఆఫ్టర్ నిక్మాలోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది ఇన్ ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్, దట్ టు వెట్ ఐసీ డివిజన్. ఎల్ఎన్టీలో దర్ ఆర్ డిఫరెంట్
డివిజన్స్, ఇండిపెండెంట్ కంపెనీస్ అంటారు. సో వాటర్ అండ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఐసీలో. సో నా ప్రాజెక్ట్ ఏంటి అంటే మహానది రివర్ ఉంటుంది కదా, మహానది రివర్ నుంచి వాటర్ తీసుకొని పొలాలు ఉంటాయి కదా, పొలాలకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. సో ఒక అవుట్లెట్ పాయింట్ అని అంటాము, అంటే ఒక దగ్గర ఒక పంప్ పోసేలాగా చేయాలి. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఇంకో 20 ఎకరాలకి వాళ్ళు పారించుకుంటారు. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇది పంప్ సెట్. రివర్ నుంచి వాటర్ తీసుకొని ఒక పంపులో పంపిస్తాం. అక్కడ నుంచి ఒక కొండ పైన ఒక ట్యాంక్ కట్టేసి ఆ కొండపైకి వాటర్ పంపించేసి అక్కడ నుంచి గ్రావిటీలో ఇది పంపించాం. ఇంచుమించు కాళేశ్వరం లాగా ఉంది కదా, కొద్దిగా ఎత్తిగా తీసుకెళ్ళి డౌన్ చేయడం. సేమ్. ఎందుకంటే మనకు పొలాలకి గ్రావిటీ నుంచి పంపించాలి అంటే ఫస్ట్ వాటర్ వచ్చేసి ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనకు ఊర్లో కుళాయి రావాలంటే మనం వాటర్ ట్యాంక్ హైట్లో కడతారు కదా, సేమ్ ఇక్కడ ఒక కొండ పైన కట్టేస్తాం హైట్ దొరకాలి కాబట్టి అక్కడికి వాటర్ పంపుల ద్వారా పంపించి మళ్ళీ అక్కడ నుంచి ఇంకా గ్రావిటీ లేదు. కాంట్రాక్ట్ రావాలన్నా ఎలాంటి క్లయింట్ వచ్చేసి ఒడిస్సా మెగాలిఫ్ట్ ప్రాజెక్టు, వాళ్ళు మెగా ఒడిస్సా వాటర్ డిపార్ట్మెంట్ క్లయింట్. కాంట్రాక్టర్ వచ్చేసి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్, దట్స్ 380 ప్రాజెక్ట్. నేను ఆ ప్రాజెక్ట్కి ప్లానింగ్ ఇన్ఛార్జ్. ఎంతమంది ఉంటారు మీరు? ఒకరేనా ప్లానింగ్ ఇన్ఛార్జ్? ఎంతమంది టీం హ్యాండిల్ చేసావన్నా? నేను టీంని హ్యాండిల్ చేయలేదు, బికాస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో నేను ఒక్కనే. తర్వాత మళ్ళీ నాకు ఒక సపోర్టింగ్ ఇచ్చారు తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్. సో వీఆర్ అంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వగానే డైరెక్ట్గా జాబ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యా డైరెక్ట్గా జాబ్. అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సివిల్ ఇంజనీరింగ్ తక్కువ శాలరీలు ఉంటాయి, ప్యాకేజీలు బాగోవు అంటారు. మీ విషయంలో నేను ఎల్ఎన్టీలో వెళ్ళాను కాబట్టి నాకు ఐ వాజ్ పేడ్ గుడ్ ఎనఫ్. ఐటీ ప్రొఫెషనల్ ఎట్ దట్ టైం నో వర్క్ ఐటీ ప్రొఫెషనల్ ఉంది, సాలరీ వాజ్ డీసెంట్ ఎనఫ్ కంపేర్ టు. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది కూడా కరెక్ట్, ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్ అనేది ఏంటి అంటే దెర్ ఇస్ నో బ్యారియర్ టు ఎంట్రీ. ఇప్పుడు నేనేం చదువుకోలేదు, నేను ఐటీ చేయాలి అంటే చేయలేను. బట్ నేనేం చదువుకోలేదు, వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేయాలంటే వెళ్ళి తీసుకొని ఒక ఇద్దరు లేబర్ని పెట్టుకొని చేసుకోవడమే. సో దానివల్ల ఏంటంటే చిన్న చిన్న కాంట్రాక్టర్స్, చిన్న చిన్న కంపెనీస్ చాలా పుట్టుకొచ్చి వాళ్ళు ఎంప్లాయీస్కి తక్కువ శాలరీ ఇవ్వడము, వాళ్ళు ఎంప్లాయీస్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల అదొక బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది. బట్ ఎల్ఎన్టీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ రిప్యూటెడ్ కంపెనీ, గ్రేట్ డూయింగ్ గ్లోబల్ వర్క్. సో ఎన్ని కంపెనీస్లో చేసాను మొత్తం వర్క్? టోటల్ 2 కంపెనీస్, ఎల్ఎన్టీ అండ్ యాక్సెంచర్. యాక్సెంచర్ కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్? కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ కాదు. సో యాక్సెంచర్ ఏంటంటే వాళ్ళు కెనడాలో ఒక ఐలాండ్ గ్యాస్ కంపెనీ ఉంది, ఐ కెనాట్ రివీల్ ద నేమ్. సో వాళ్ళకి యాక్సెంచర్ వచ్చేసి కంప్లీట్ ఐటీ ఆపరేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఐలాండ్ గ్యాస్ కాబట్టి దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కోర్ ఐటీ అండ్ వాళ్ళ కోర్ ఐలాండ్ గ్యాస్. సో మధ్యలో కొంచెం టెక్నికాలిటీ అవసరం ఉంటుంది, సివిల్స్ వైపు, సివిల్స్ ఆపరేషన్స్ పరంగా, జస్ట్ రిక్వైర్మెంట్ కన్వేయింగ్ పరంగా అదొకటి. అది కాకుండా ఐస్ టు హ్యాండిల్ యాక్సెంచర్స్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్. బోత్ ఎల్ఎన్టీ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారు. అంటే ఎల్ఎన్టీలో ఎన్ని ఇయర్స్, ఎసెన్షియల్ టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఎల్ఎన్టీలో 5 years, యాక్సెంచర్లో 2 years, టోటల్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మంచి పే ఇచ్చి ఉండొచ్చు, మంచి శాలరీ. అంటే మంచి శాలరీ వచ్చిన కూడా ఎందుకు ఈ స్టార్ట్ చేసే ముందు సివిల్ ఇంజనీర్కి ఏదో మీరు చెప్పాలనుకుంటున్నారా? మంచి శాలరీస్ ఉంటాయి, హౌ దేర్ సెటిల్, అంటే వాళ్ళు ఎలా కెరీర్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒకటి వాళ్ళ స్కిల్ నేర్చుకోవాలండి. దట్ ఈస్ వన్ థింగ్. ఇట్స్ లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు సివిల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, కానీ వెన్ యూ యాక్చువల్లీ పుట్ దెమ్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్ ఒకటి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ రియల్ టైమ్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఒకటి వాళ్ళ స్కిల్ పరంగా దే హ్యావ్ టు బి అప్ ఆన్ దేర్ టోస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ అన్లైక్ ఐటీ. మీరేదో ఒక ఆఫీస్లో కూర్చోండి 9 to 7 వర్క్, లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అలా అయిపోదు. యూ హ్యావ్ టు బి ఆన్ సైట్స్. అట్లీస్ట్ ఫస్ట్ మీ కెరియర్లో ఫస్ట్ 4-5 years సైట్కి వెళ్ళి ఆన్ గ్రౌండ్లో వర్క్ చేస్తే నెక్స్ట్ వెన్ ఎవర్ యూఆర్ ఇన్ ఆఫీస్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పొజిషన్స్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు టేక్ ద డిసిజన్స్ ఆర్ కాల్. సో సైట్లో వర్క్ చేయడానికి దే షుడ్ బి విల్లింగ్ అండ్ దే షుడ్ బి రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే బీ కేర్ఫుల్ అబౌట్ ది ప్రొఫైల్ యూ చూస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక జాబ్ ఉంది, ఇంట్లో నుంచే చేయమంటున్నారంట, అక్కడ ఒక సైట్లో జాబ్ ఉంది, సో నేను వెళ్ళను. ఇక్కడ ఇదేదో ఆ ఇంట్లో ఉండే జాబ్ సేల్స్ జాబ్ అయ్యి ఉంటుంది, వెళ్ళి రోజు కాల్స్ చేసి కస్టమర్ని ఫ్లాట్లో ఉండాలంటే చెప్తారు. సో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది ప్రొఫైల్, జాబ్ ప్రొఫైల్ రాదర్ దెన్ ది సాలరీ ఆర్ లొకేషన్. ఒక మంచి జాబ్ ఒక పక్క, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి జాబ్ బెంగళూరులో ఉందనుకోండి, అదే ఇంకో జాబ్ హైదరాబాద్ ఉందనుకోండి, దాన్ని వదిలేసి అరే ఇప్పుడు అక్కడ వరకు ఎవడు వెళ్తాడు అని చెప్పేసి ఇక్కడ ఉంటారు. సో కెరియర్ స్టార్టింగ్లో దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ లర్నింగ్ స్కిల్ ఒకటి,
రెడీ టు వర్క్ ఆన్ సైట్స్ ఓకే and give more preference to the job profile rather than salary. అంటే ఓ 5 years కష్టపడితే వాళ్ళ కెరీర్ బాగుంటుంది. First 4-5 years, yeah, they should be willing to work inside. They should be willing to అంటే ఏ లొకేషన్ కన్నా వెళ్ళి వర్క్ చేసేటట్టు ఉండాలి. ఫస్ట్ 5 years మోర్ ఫోకస్ అండ్ లర్నింగ్, మేజర్ లర్నింగ్. ఐటీతో కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు. ఐటీ అనే కాదు, దేంతో కంపేర్ చేసుకునే పని లేదు. వేరేవాడికి ఎక్కువ శాలరీ వచ్చింది, నేను ఇక్కడే ఉండిపోయినా, నా కంపారిజన్ అవసరం లేదు. వేరేవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండే, నేను సైట్కి వెళ్ళి పని చేస్తున్నా, కంపారిజన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఫస్ట్ 4-5 years దే షుడ్ ఫోకస్ ప్యూర్లీ ఆన్ లర్నింగ్. అవును, లర్నింగ్. స్టిల్ మనం మోక్షకొండ విశ్వేశ్వరయ్య గారి పేరు రిమైండింగ్ వస్తూనే ఉంటుంది. ఇంజనీరింగ్ డే కూడా మనం ఒక సివిల్ ఇంజనీర్. ఓకే, అండ్ హైదరాబాద్ ఆల్సో ప్లానింగ్ ఇచ్చిన హైదరాబాద్. అన్న ఇప్పుడు అమ్మాయిలు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, అలా రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఇప్పుడనే కాదు, 10 years బ్యాక్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ స్టడింగ్ ఇన్ నిక్మార్ నాలెడ్జ్ సిటీలో నేను ఇంటర్న్షిప్ చేశాను. ఓకే, అప్పుడు ఎస్పీసీఎల్లో దెర్ వాజ్ ఏ లేడీ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, సో 10 years బ్యాక్ వాళ్ళు సైట్ రోల్ ఉన్నప్పుడు వై నాట్ నౌ? సో వాళ్ళు సైట్ లెవెల్ జాబ్లో కూడా యాక్టివ్గా టేకప్ చేస్తున్నారు. అది కాకుండా ద మెనీ గుడ్ ఆఫీస్ బేస్డ్ రోల్స్ లైక్ డిజైన్స్, ప్లానింగ్, బిల్లింగ్, క్యూఎస్. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. అండ్ ఇంతకుముందు ఒక స్టిగ్మా ఉండేది కంపెనీస్లో, దే డోంట్ టేక్ ఫీమేల్ ఎంప్లాయీస్ అని. నౌ దర్ ఈస్ స్లోలీ షిఫ్టింగ్ అండ్ got a good number of male-female ratio in the companies. అంటే ఎందుకు అడుగుతున్నా, నన్ను ఎప్పుడైనా మనకి ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొద్దిగా రిలేటివ్స్ అడుగుతారు, అమ్మాయిలకి సివిల్లో జాయిన్ చేయొచ్చా, మెకానిక్లో జాయిన్ చేయొచ్చా అని. లాస్ట్ ఇయర్ కూడా మా రిలేటివ్స్ ఒకరు అడిగారు. నేను అన్నాను డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. చాలా మంది ఏంటంటే ఐటీ జాయిన్ అవ్వు అన్నారు. లేదండి, వితౌట్ థింకింగ్ దే కెన్ జాయిన్ ఇన్ సివిల్. ఐటీ గురించి నేను ఒకటే చెప్తానండి, ఐటీలో జాయిన్ అయిన వాడికి ఐటీ జాబ్ ఒకటే. ఓకే, బట్ ఐటీ కాకుండా వేరే ఏ ఫీల్డ్ తీసుకున్నా, ఇదర్ ఇట్ ఈస్ సివిల్, మెకానికల్, ఈసీఈ, వాళ్ళకి ఆ కోర్ జాబ్తో పాటు అగైన్ దే హ్యావ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో వద్దనుకుంటే దే ఆల్వేస్ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో టు ఐటీ. ఓకే, ఇప్పుడు మీరు కరెంట్లీ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చూసుకోండి, ఎంతమంది ఓన్లీ సిఎస్సి ఐటీ నుంచి ఉన్నారు, సివిల్ నుంచి ఉన్నారు, మెకానికల్ నుంచి ఉన్నారు, ఈసీఈ నుంచి ఉన్నారు. ఎనీ టైమ్ యూ కెన్ గో ఫర్ ఏ 3 months కోర్స్ అండ్ యూ కెన్ బికమ్ ఎన్ ఐటీ. బట్ ఈ కోర్ జాబ్స్ అనేవి అలా కాదు. ఓకేనా? సో అండ్ ఇంకోటి, వన్ మోర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ఎస్పెషల్లీ ఇన్ సివిల్ అండ్ మెకానిక్స్ దేర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. ఓకే, ఈ తెలంగాణ, ఎస్పెషల్లీ ఐఎమ్ టెలింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెన్ మా బ్యాచ్లోనే మా బ్యాచ్ మెట్స్ చాలా మంది దే ఆర్ ఇంటూ ఏడబ్ల్యూఈస్, దే ఆర్ ఇంటూ గవర్నమెంట్. మంచి ప్యాకేజ్. గవర్నమెంట్ జాబ్ ఇంకా ప్యాకేజ్ అనేది ఉండదు, వచ్చే స్టాండర్డ్ సెక్యూర్డ్ జాబ్. అంటే లేదు, డైలీ ప్యాకేజ్ విని ప్యాకేజ్ అనేది నువ్వు ప్రైవేట్ థింగ్కి, ప్రైవేట్లో నీకు 2 లక్షలు ప్యాకేజ్ వస్తున్నాయని గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే యూ విల్ గో, పీపుల్ విల్ గో ఫర్ ఇట్. ఓకే, గ్రేట్. మహేష్ అన్న, ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ ఒకటే, బిఫోర్ గోయింగ్ టు యువర్ స్టార్ట్అప్ జర్నీ, 1 లక్ష రూపాయలు శాలరీ సివిల్ ఇంజనీర్ రావాలంటే ఏం చేయాలన్నా? కష్టపడాలి. ఇలా నేను వస్తున్నాను, 1 లక్ష రూపాయలు శాలరీ ఇస్తాను అని ఎవరు ఇవ్వరు. ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ స్కిల్ వైజ్. ఓకే, అంటే మీరు ఏ పని చేస్తున్నారు, లెట్స్ సే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ బిల్డింగ్స్, సో బిల్డింగ్స్ రిలేటెడ్ వర్క్స్ గురించి టాప్ టు, ఇఫ్ యువర్ ఎక్స్పర్టీస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్, దానికి సంబంధించిన టాప్ టు బాటమ్ నాలెడ్జ్ కానీ, లేదంటే ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీప్ లెవెల్ నాలెడ్జ్ కానీ. సో ద ఓన్లీ కోర్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు డెవలప్ ఈస్ skill. Once you are skilled enough, ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే దెన్ దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ది సాలరీస్. అండ్ ఇంకోటి ఏంటంటే, అన్లైక్ ఐటీ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కంపేర్ ఇట్ విత్ ఐటీ కదా, ఐటీ జాబ్స్ ఒక 45-50 years వచ్చేసరికి స్టాగ్నెట్ అయిపోతాయి. బికాస్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్ లర్న్. అండ్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత ఫ్రెషర్ కెన్ రీప్లేస్ దట్ పర్సన్. ఎందుకంటే both are when both are doing the same job, why you pay extra for this experience? But in civil అలా కాదు, మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మీ శాలరీ కానీ లేదంటే మీ గ్రోత్ లెవెల్ కానీ అబ్నార్మల్గా పెరిగిపోతుంది. ఎందుకంటే సివిల్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ ఎట్ ద సైట్, దట్ యూ హ్యావ్ ఎట్ ది కాంట్రాక్ట్స్లో కానీ లేదంటే బిల్డింగ్స్లో కానీ. సో దిస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఓకే అన్న, ఇప్పుడు మీరు అయితే చూసారు 1 లక్ష రూపాయల శాలరీకి ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా ఉన్నారు. ఓకే, స్కిల్ అంటే ఏ వేటి నేర్చుకోవాలి? స్కిల్ నేమ్స్ అయినా చెప్తారా? స్కిల్ అంటే ఆటోకేడ్, కేటీ అలా స్పెసిఫిక్ ఏం చెప్పాను నేను, బికాజ్ అగైన్ పీపుల్ విల్ థింక్ దట్ యాజ్ ఎన్, బట్ ఐల్ టెల్ యూ డిజైనింగ్.
ఓకే వన్ స్కిల్ ఐదర్ ఇట్ కెన్ బి స్ట్రక్చరల్ డిజైన్స్, లేదంటే ఇంటీరియర్ డిజైన్స్, లేదంటే ఫ్లోర్ ప్లానింగ్, ఆర్కిటెక్చరల్. దట్ ఈస్ వన్ ఏరియా. వాట్ ఎవర్ యూ పిక్, యూ గో వెరీ డీప్ ఇన్ టు ఇట్. ఓకే, అది కాకుండా ఎగ్జిక్యూషన్ సైడ్, Okay. దట్ ఈస్ వన్ కోర్ ఏరియా. అండ్ ఎగ్జిక్యూషన్లో దర్ ఆర్ డిఫరెంట్, లైక్ యాజ్ ఐ సెడ్, బిల్డింగ్స్ ఉన్నాయి, లేదంటే స్ట్రక్చరల్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి, లేదంటే ఫినిషింగ్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, లేదంటే దర్ ఆర్ స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి, పైప్ లైన్ ఇంజనీరింగ్ అని. లేదు అంటే నేను కాంట్రాక్ట్స్, ఓకే కన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి కాంట్రాక్ట్స్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. కాంట్రాక్ట్స్ ఎలా చదువుతాము, ఎంత ఇంటర్ప్రిట్ చేస్తాం, లేదంటే హౌ డు యూ టెండర్, హౌ డు యూ బిడ్. ఇంకో వన్ మోర్ ఏరియా వచ్చేసి ప్లానింగ్, లేదంటే క్వాంటిటీ సర్వేయింగ్, దట్ ఈస్ వన్ ఏరియా. ఇంకో ఏరియా వచ్చేసి సేఫ్టీ సైడ్, ఇంకోటి వచ్చేసి క్వాలిటీ. సో దర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నేను పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ లేదు అంటే ఇది అని చెప్పను, బట్ యూ చూజ్ వన్ ప్రొఫైల్, ఓకే అండ్ ఆ ప్రొఫైల్లో యూ లర్న్ ఫ్రమ్ బేసిక్స్ టు ఎవ్రీథింగ్. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, నేను చెప్పినట్టు ప్రొఫైల్ మ్యాటర్స్. ఓకే, మీరు ఎస్పెషల్లీ ఎర్లీ కెరియర్లో, ఎర్లీ స్టార్టింగ్ కెరియర్లో, రాదర్ దెన్ యువర్ శాలరీ, రాదర్ దెన్ యువర్ లొకేషన్, ప్రొఫైల్ మ్యాటర్స్. ఓకే 3-4 years కష్టపడితే మంచి 4 years ఒకే లైన్ మీద వెళ్ళాలి. లెట్స్ ఇప్పుడు మీరు ఇంటూ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, లేదంటే యూఆర్ ఇంటూ డిజైన్స్, ఒక 4-5 years మీకు ఇంప్రూవ్మెంట్ ఉన్నా లేకున్నా అదే ఫీల్డ్లో వెళ్ళండి. సో దట్ మీకు చిన్న చిన్న నిటిగ్రిటీ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. దెన్ యూ విల్ మాస్టర్ ఇట్. లేదు అరే నేను డిజైన్ చేస్తున్నాను, ఒక 1 year లేదు, ఇందులో స్కోప్ లేదని ఎగ్జిక్యూషన్ వెళ్ళాను, ఇందులో స్కోప్ లేదని సేఫ్టీకి వెళ్ళాను, అట్లా మీరు ఒక 5 ఏళ్ళు తిరిగేసరికి అన్ని పడవల మీద కాలు పెట్టి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ మాస్టర్ ఆఫ్ నన్ అవుతారు. అవును, అంటే మధ్యలో కూడా ఐటీ కూడా ట్రై చేస్తుంటారు. అంటే అదే ఇప్పుడు అన్నిటిలో కాలు పెట్టి వచ్చేసరికి ప్రతిదీ కొంచెం కొంచెం తెలుస్తుంది, కానీ ఎందులో యూ డోంట్ హ్యావ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని అయితే ఐటీ కంపెనీలు ఉన్నాయో అన్ని ఐటీ కంపెనీలు కన్స్ట్రక్షన్ చేసిన సివిల్ ఇంజనీర్లే, బిల్డింగ్స్. ఐటీ కంపెనీలే కాదు, ఈ హౌస్ మీరు నన్ను నడిచే రోడ్డు, రైలు పట్టాలు, విజిబుల్ అయ్యాన్ని. ఎవ్రీథింగ్. ఓకే, పంట కాకుండా మిగిలిన కన్స్ట్రక్షన్ చేసేది సివిల్ లోడే. నేమ్ ఎనీథింగ్. అన్న ఇప్పుడు మీకు ఇంత ఎక్స్పోజర్ ఉంది, లైక్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే నీ ఎందుకు స్టార్ట్అప్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? అంటే స్టార్ట్అప్ అని పర్టికులర్గా కాదు, మనకు జాబ్ కాదు, మనం బిజినెస్ చేయాలనేది నాకు స్టార్టింగ్ నుంచే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ, మాది ఫస్ట్ బ్యాచ్ కదా ట్రిపుల్ మాకు క్యాంటీన్ ఉండకపోయేది. అంటే ఒకటే స్టోర్ ఉండేది. మా బ్యాచ్లో 2000 మంది, మా జూనియర్స్ వచ్చాక 4000 మంది అయ్యారు. వాళ్ళందరికీ మెస్లో చిన్న ఒక డబ్బాల షాప్లో వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఓకే, సో అప్పుడే మేము వెళ్ళి మా డైరెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మా డార్మెటరీ, మా రూమ్ ఉంటుంది కదా, రూమ్లో షాప్ పెట్టేసాం మేము. ఓ నైస్. సో అప్పుడు వెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో ఏదో కొట్లాడి కొన్ని డబ్బులు తెచ్చుకొని కొన్ని పెన్నులు, కిరాణా షాప్ లాగా పెట్టేసామన్నట్టు. సో ఆ థాట్ అనేది ఆల్వేస్ ఒక బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. సో ఈ జాబ్ అనేది స్పెషల్ ఎందుకు చేసామంటే, ఒకటి టు ప్రూవ్ అవర్ సెల్ఫ్, ఓకే టు గెట్ కాన్ఫిడెన్స్, ఓకే మనం కూడా చేయగలము. అండ్ ఇంకోటి ఏంటంటే టు లర్న్ మోర్ అబౌట్ ది ఇండస్ట్రీ వితౌట్ లోపల ఎలా ఉంటుంది, సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయి, వితౌట్ నోయింగ్ దట్ బయట చేయలేము. అండ్ మోర్ ఆర్ లెస్ నాకైతే ఒక కాన్ఫిడెన్స్ కోసం, ఓకే నాకు ఎల్ఎన్టీలో ఒక 5 years చేసి ఒక 380 crores ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసిన తర్వాత దట్ గివ్స్ మీ అన్ ఇన్మెన్స్ కాన్ఫిడెన్స్ అన్నట్టు. ఓకే మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసాము. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ మై జర్నీ ఇన్ ద ఎల్ఎన్టీ, ఓకే దట్ వాస్ ఓకే వీ కెన్ డూ, వీ కెన్ పర్సన్. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి వచ్చిన తర్వాత దెన్ మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను రిజైన్ చేసి ఐ వాజ్ ఇన్ ఒడిస్సా, హైదరాబాద్ వచ్చాను. దెన్ ఐ కేమ్ హైదరాబాద్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫెబ్ ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ జాన్, ఐ డోంట్ రికాల్ ఎగ్జాక్ట్లీ. మార్చ్లో కోవిడ్ వచ్చేసింది. సో కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం ఫియర్, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని. దెన్ అగైన్ ఐ టుక్ అప్ ఎ జాబ్ ఇన్ యాక్సెంచర్. ఓకే, మళ్ళీ పెళ్ళయింది అప్పుడే, పెళ్ళయిందా? ఒక 2 years అలా కాలం గడిపేసి దెన్ ఓకే నౌ ఇట్స్ అ టైమ్, ఇప్పుడు ఇట్స్ నాట్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అని చెప్పేసి దెన్ ఐ స్టాప్ మై జాబ్. అండ్ అన్న అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ని ఒప్పించడమే పెద్ద టాస్క్, పెళ్ళయింది అలా హౌ యూ లైక్ అంటే మీ వైఫ్ని ఎలా మీరు ఒప్పించగలిగారు? నేను ముందే చెప్పాను పెళ్ళికి ముందే, నేను జాబ్ చేస్తున్నాను, బట్ దిస్ ఈజ్ నాట్ లాంగ్ టైం. ఓకే, ఏదో ఒక టైంలో ఒప్పుకున్నారా? బిజినెస్ ఈజ్ మై అంటే అన్ని చెప్పేసాను. ఇంకా నేను ఒప్పుకున్నాడు కాదు, ఓకే అయితే నువ్వు ఒప్పుకో, వేసి చెప్పు పెళ్ళికి లేదు అని. ఓ మై గాడ్, గ్రేట్ గ్రేట్. అయితే సో అండ్ ఇంకోటి ఏంటంటే షీఈ్ ఆల్సో సివిల్ ఇంజనీర్, షీఈ్ అ డిజైనర్, షీ వర్క్స్ ఫర్ కెనడియన్ అండ్ యుఎస్ కంపెనీస్, వాళ్ళకి డిజైన్స్ ఇస్తా ఉంటారు ఫ్రీ క్యాష్ కి. సో షీ అండర్స్టాండ్ కన్స్ట్రక్షన్ స్పేస్ కాబట్టి షీ సైడ్ ఓకే, షీ ఈజ్ ఆల్సో ఓకే విత్ యూ. నైస్ నైస్ నైస్, అండ్ లక్కీ యువర్ లక్కీ మ్యాన్. ప్రూవ్ చేయాలి ఖచ్చితంగా, ఓకేనా? మీ
ఫ్యామిలీ అంతా కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీ అన్న. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మీరు బిట్స్ అండ్ బిక్స్ అండ్ నేమ్ బెటర్ మీ స్టార్ట్అప్, వై చూస్ దట్ నేమ్? So my idea behind this startup is that okay, we are in AI world. అన్ని ఇండస్ట్రీస్ తీసుకుంటే మీరు టెక్నాలజీ లీస్ట్ అడాప్షన్లో ఉన్నాయి 2 ఇండస్ట్రీస్ అండి. ఒకటి అగ్రికల్చర్ అండ్ ఇంకోటి వచ్చేసి కన్స్ట్రక్షన్స్. దీస్ ఆర్ ది లీస్ట్లీ అడాప్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని మన కన్స్ట్రక్షన్స్కి ఎలా తీసుకెళ్ళాలి, ఓకే, సో దట్ హౌ డు వీ ఇంప్రూవ్ ద ప్రాసెస్ కానీ, లేదంటే ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడం కానీ, లేదు అంటే పనులు తొందరగా చేయడం కానీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ గివ్ బ్యాక్ we need to give the industry. At the same time, it has to be commercially viable also as a startup or as a business. Okay. So specifically each పర్టికులర్ నేమ్కి థింగ్ ఏంటంటే బిట్స్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ద డిజిటల్ వర్డ్, బిట్ అండ్ బైట్, రైట్, 0-1, ఓకే, దట్ ఈస్ ద డిజిటల్ వర్డ్. అండ్ బ్రిక్ అనేది ఇట్ రిప్రజెంట్స్ ది కన్స్ట్రక్షన్ వరల్డ్, కన్స్ట్రక్షన్ రియల్ టైమ్ వరల్డ్. సో వీఆర్ కంబైనింగ్ దీస్ బోత్ టు బిట్స్ అండ్ బ్రిక్స్. దట్స్ వై వీ హ్యావ్ గాన్ ఫర్ దిస్ నేమ్. అన్న అంటే మహేష్ అన్న, ఇప్పుడు మనకి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏది ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు ఇక్కడ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే? సో మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది టైమ్ అండ్ ఎఫర్ట్ ఫర్ ద క్లయింట్. వన్ థింగ్, దెర్ ఆర్ టూ ఎడ్జెస్ హియర్. ఒక సైడ్ క్లయింట్ సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి కాంట్రాక్టర్ సైడ్. ఓకే, క్లయింట్ సైడ్ వచ్చేసి నాకు ఒక పనికి ఒక కాంట్రాక్టర్ని కావాలి అనుకునేటప్పుడు నేను అనుకున్న టైం నుంచి ఆ కాంట్రాక్టర్కి నేను హైర్ చేసే వరకు నేను పెడుతున్న టైం ఎంత, నేను పెట్టే ఎఫర్ట్ ఎంత. సో కరెంట్లీ ఆ టైం వచ్చేసి అరౌండ్ 2 to 4 weeks పడుతుంది. ఓకే, నేను ఇవాళ ఉన్నాను, నాకు ఇవాళ టైల్స్ చేయడానికి, నా ప్రాజెక్ట్లో టైల్స్ చేయడానికి ఒక కాంట్రాక్టర్ కావాలి అంటే అసలు ఈ ఏరియాలో ఆ టైల్స్ వేసే కాంట్రాక్టర్ ఎవడున్నాడు, అది ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయాలి. అలాంటి 2-3 ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఐడెంటిఫై చేశాక నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత టైల్స్ వేయాలి, ఏం స్పెసిఫికేషన్స్ వేయాలని వీళ్ళందరికీ సెండ్ చేయాలి. ఓకే, సెండ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రపోజల్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి. ఈ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ 3-4 ఎవరైతే ఐడెంటిఫై చేశానో వీళ్ళ డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవాలి. అరే నీ కంపెనీ ఏంటి, నువ్వు ఇంతవరకు ఎక్కడ వర్క్ చేసావు, నీ హిస్టరీ ఏంటి, నీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వగేరా వగేరా, సమ్ బ్యాక్గ్రౌండ్. ఇదంతా చేసి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ని మళ్ళీ నేను కూర్చుండి చూసుకోవాలి. ఓకే, వీడెంత కోట్ చేశాడు, వాడెంత కోట్ చేశాడు, వీడి ఎక్స్పీరియన్స్ ఉంది, వాడి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది. సో ఇట్స్ ఆల్ హైలీ టైమ్ టేకింగ్, హైలీ ఎఫర్ట్ టేకింగ్, టైమ్ కన్జ్యూమింగ్, రీసోర్స్ కన్జ్యూమింగ్. సో దీన్ని ఎలా రిడ్యూస్ చేయగలం మనము? గ్రేట్. సో దట్ ఆ టర్న్ అరౌండ్ టైంని నేను ఒక 2 వారాల నుంచి, 1 నెల నుంచి, ఒక 1-2 daysకి ఎలా తీసుకురావాలన్నా. ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ రెడ్యూస్ దట్ టైం, ఓవరాల్ ప్రాజెక్ట్ ఒక 2 నెలల్లో కట్టేది మేబీ నేను ఒక సంవత్సరం 10 నెలల్లో కట్టేస్తాను. సో అది క్లయింట్కి ఒక మేజర్ పిన్ పాయింట్, టైమ్ అండ్ ఎఫర్ట్. ఎగ్జాక్ట్లీ. కాంట్రాక్టర్కి వచ్చేసి ఏంటంటే వర్క్ కంటిన్యూటీ. ఇప్పుడు కాంట్రాక్టర్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడు, బీహార్ నుంచో యూపీ నుంచో లేబర్స్ తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు. ఒక క్లయింట్ వర్క్ ఇస్తాడు, ఆయన దగ్గర వర్క్ చేస్తాడు. ఆ వర్క్ అయిపోయింది అనుకో, ఆయనకి ఇంకో కొత్త వర్క్ ఎక్కడ వెతకాలి, ఎవరిని వెళ్ళి అడగాలని తెలీదు. ఎక్కడో ఎల్ఎన్టీలో ఒక వర్క్ నడుస్తూ ఉంటుంది, లేదంటే ఇంకో XYZలో ఒక వర్క్ నడుస్తూ ఉంటుంది. వర్క్ నడుస్తుందని నాకు తెలిసినా కానీ వెళ్ళి ఎవరిని కలాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి తెలీదు. లేదు అంటే మీ ఇంటి పక్కనే ఇంకో వర్క్ జరుగుతుండొచ్చు, కానీ అక్కడ వర్క్ జరుగుతుంది అన్న విషయం వీళ్ళకి తెలియదు. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఏమంటారు, అవేర్నెస్. ఎవరైతే ఒకళ్ళు ఇద్దరు క్లయింట్ దగ్గర రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటాడో వాళ్ళనే వెళ్ళి, సార్ వర్క్ ఇవ్వండి సార్, ఏమైనా పనులు ఉంటే చెప్పండి సార్, చూడండి సార్ అని చెప్పేసి హీ విల్ డిపెండ్ ఆన్ దెమ్. సో అలా ఏంటంటే వాళ్ళకి ఆ వర్క్ కంటిన్యూటీ ఉండాక, 1 నెల వర్క్ ఉండి ఇంకో నెల వర్క్ ఉండాక అందులో సంపాదించిందని నెక్స్ట్ నెల పోతుంది, లేబర్ వీళ్ళ దగ్గర ఉండరు. సో ఆ వర్క్ కంటిన్యూటీ లేక దిల్ మిస్ ద ఆపర్చునిటీస్, దే విల్ ల్యాండ్ అప్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్. అలా కాకుండా ఇఫ్ ఐ కెన్ ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ సీ వర్క్ ఇన్ దేర్ లొకాలిటీ, లేదంటే అతను టైల్స్ వర్క్ చేస్తుడైతే టైల్స్ వర్క్స్ ఉన్నాయా, పెయింటర్ అయితే పెయింట్ వర్క్స్ ఉన్నాయా, సో హీజ్ ఏరియా ఆఫ్ వర్క్స్ చూసుకోగలిగితే హీ కెన్ అప్లై కదా. ద క్లయింట్ని రీచ్ అవ్వడానికి ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, వర్క్ ఎక్కడ ఉందనేది అప్లికేషన్ ఇస్తున్నాం, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ ఎల్స్ టు రీచ్ అవుట్ టు ది పర్సన్. సో వాళ్ళకి వర్క్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ చేయడానికి. అండ్ ఇంకోసారి ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళంతా చిన్న స్కేల్ కాంట్రాక్టర్స్. సో వీళ్ళకి పెద్దగా వెబ్సైట్లు కానీ, లేదంటే బ్రౌచర్లు కానీ, ఒక పెద్ద ఫైల్ పట్టుకొని తిరగరు, సార్ నేను ఈ వర్క్ చేశాను, ఇక్కడ చేశానని. సో దట్ వాడికి కేపబిలిటీ ఉన్నా కానీ సమ్ టైమ్స్ క్లయింట్కి చూపించుకోలేడు. సో ఏంటంటే వీఆర్ గివింగ్ దట్, క్రియేటింగ్ దట్ ప్రొఫైల్ ఫర్ దట్ కాంట్రాక్టర్ ఇన్ అవర్ ప్లాట్ఫామ్,
సో దట్ క్లయింట్ యొక్క యూనో ఇట్ విల్ గివ్ ఎ ట్రస్ట్ లైక్ ఒక ఎంప్లాయీకి లింక్డ్ఇన్ అయితే ఎలా ఉందో నేను వెళ్ళి ప్రాపర్గా చెప్పుకోలేనేమో కానీ నా లింక్డ్ఇన్ చూస్తే తెలుస్తుంది ఓకే ఇంతకుముందు ఇక్కడ చదివాడు ఇక్కడ ఈ వర్క్ చేశాడు ఇతను ఉన్నాడని. సిమిలర్లీ వీఆర్ క్రియేటింగ్ సచ్ ఎ ప్రొఫైల్ ఫర్ ద కాంట్రాక్టర్స్ అండ్ ఆ ప్రొఫైల్ మేము వెరిఫై చేస్తున్నాం మా సైడ్ నుంచి వాడు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ కాదా లేదా అని. సో దట్ ఏంటంటే క్లయింట్కి ఒక ఇమీడియట్ ట్రస్ట్ వచ్చేస్తుంది అండ్ ఇంతకి వర్క్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అన్న ఇప్పుడు మనకి మీ ఐడియా అంతా నాకు నచ్చింది. ఇంకా సింప్లిఫైగా అంటే క్లయింట్ అంటే ఎవరు, కాంట్రాక్ట్ అంటే ఎవరు? సో ఇక్కడ క్లయింట్ అంటే ఇట్ కెన్ బి ఎనీ వన్ హూ ఈస్ లుకింగ్ టు గెట్ ద వర్క్ డన్. ఓకే, అంటే ఎల్ఎన్టీ ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది. ఓకే, ఆ క్లయింట్ చెప్తానండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది మనకి కన్స్ట్రక్షన్లో ఎలా నడుస్తుంది అంటే ఒక క్లయింట్ మేజర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ నుంచి కింది స్టేజ్లో ఆ వర్క్ ఎగ్జిక్యూషన్ అయ్యేసరికి టిపికల్లీ ఫ్లోస్ త్రూ 3 to 5 డిఫరెంట్ లేయర్స్. లెట్స్ సే విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు టీ హబ్ ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీ హబ్ అనే బిల్డింగ్ని కడుతుంది అనుకుందాం, కడదామని అనుకుంది. సో అప్పుడు అక్కడ క్లయింట్ ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక XYZ కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తుంది అనుకోండి. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుంది, బాస్ మీరు నాకు ఈ బిల్డింగ్ మొత్తం కట్టివ్వాలి విత్ మెటీరియల్, దిస్ ఈస్ ది ప్రాజెక్ట్ సమ్ అమౌంట్ ఇచ్చేస్తుంది. లెట్స్ ఆ కంపెనీ పే సమ్ ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ అనుకోండి. ఓకే, నా ప్రేమ్ అనే అతను ఏం చేస్తాడు, ఇతను అంత పెద్దది కట్టడానికి అతనే మెషినరీస్, అతనే ఎక్విప్మెంట్స్, అతనే లేబర్ని అంతా మొబిలైజ్ చేయడు. వాట్ హీ విల్ డూ, ఆ ప్రాజెక్ట్ని హీ విల్ డివైడ్ ఇంటూ మల్టిపుల్ చంక్స్, డిజైన్స్ ఒకరికి ఇచ్చేస్తాడు. ఓకేనా, డిజైన్స్ వచ్చిన తర్వాత ఎక్స్కవేషన్ చేయాలి ఒకరికి ఇచ్చేస్తాడు, స్ట్రక్చర్స్ వేయాలి ఇంకో కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తాడు, ఒక ఫ్లోర్లో స్లాబ్ వేయాలి ఒక 4 ఫ్లోర్లో ఒక కాంట్రాక్టర్కి 4 ఫ్లోర్లు. సో అట్లా అతనికి ఏ విధంగా అయితే అనుకూలం అవుతుందో ఆ విధంగా ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ఒక 50 or 100 or 200 చిన్న ప్యాచ్ ఆఫ్ వర్క్స్ లాగా డివైడ్ చేసుకొని వాటికి ఈ హైర్స్ కాంట్రాక్టర్స్. ఓకే, సో వీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ హియర్. ఇప్పుడు ప్రేమ్కి ఒక 200 మంది కాంట్రాక్టర్స్ కావాలి. నేను వెళ్ళలేను కదా స్లాబింగ్ ఒకళ్ళ దగ్గర కోసం, మీరు వెళ్ళలేరు. అంతమంది మీరు ఫైండ్ అవుట్ చేయడం కూడా కష్టం కదా. ఇప్పుడు మీ సర్కిల్లో మీకు తెలిసిన పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఒక 40-50 మంది ఉన్నా కానీ ఇంకో 100-150 మెంబర్స్కి యూ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద మార్కెట్ అండ్ సర్చ్. సో అక్కడ మీకు టైం అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. సో టు రెడ్యూస్ దట్ టైం అక్కడ విల్ కమ్ ఇన్ పిక్చర్. యూ కెన్ యూజ్ అవర్ ప్లాట్ఫామ్. ఓకే, యూ కెన్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్ కాల్డ్ ఓకే మేము టీ హబ్ని కడుతున్నామని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ కింద యూ కెన్ గో ఇన్ టు అవర్ ప్లాట్ఫామ్. యూ కెన్ క్రియేట్ అ స్పెసిఫిక్ వర్క్స్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ కాంట్రాక్టర్ టు డూ ద ఎక్స్కవేషన్ వర్క్స్. యూ కెన్ గివ్ ద వర్క్ డీటెయిల్స్, యూ కెన్ అటాచ్ డ్రాయింగ్స్, ఏమైనా సైట్ ఫొటోస్ ఉంటే అటాచ్ చేయొచ్చు. మీరు మీ రిక్వైర్మెంట్ కూడా ఇవ్వాలి, ఎప్పటిలోపు కావాలి కాంట్రాక్టర్, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి వర్క్, కాంట్రాక్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, లేదు అంటే టర్న్ ఓవర్ ఎంత ఉండాలి. యూ కెన్ మెన్షన్ దట్. ఒక్కసారి మీరు అది పోస్ట్ చేసిన తర్వాత అది మేము అప్రూవ్ చేస్తాం. ప్లాట్ఫామ్ చూస్తుంది, మేము చూసి ఓకే ప్రేమి డీటెయిల్స్ ఇచ్చాడు, ఈ డీటెయిల్స్ చదివితే కాంట్రాక్టర్కి అర్థమవుతుందా అవ్వదా. అవును, చాలా మంది కాంట్రాక్టర్కి టెక్నికల్గా అంత అడాప్ట్ అవ్వదు. లేదంటే సమ్ టైమ్స్ క్లయింట్ కూడా డీటెయిల్స్ ఫుల్గా ఇవ్వకపోవచ్చు, సగం డీటెయిల్స్ ఇస్తారు కదా అట్లా. సో మాకు ఓకే అనిపించిన తర్వాత మేము అప్రూవ్ చేస్తాం వర్క్ని. దెన్ ఓన్లీ ఇట్ విల్ గో ఫర్ లైవ్ ఇన్ ది ప్లాట్ఫామ్. సో ఆ వర్క్ని చూసి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో దే విల్ అప్లై ఫర్ ద వర్క్స్. గ్రేట్ మహేష్, ఇక్కడ మనకి మీరు అప్లికేషన్ ఉన్నా లేకపోయినా వర్క్స్ అయితే అవుతున్నాయి. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు రావడం వల్ల ఎంత యూజ్ అవుతుందండి వాళ్ళకి? నేను చెప్తాను కదండి ఇందాక. ఇప్పుడు లెట్స్ ఇదే కేసు తీసుకుంటే ఒక 100 మంది కాంట్రాక్టర్స్ కావాలి మీకు. మీరు మాన్యువల్గా చేయాలి అంటే ఒక్కో కాంట్రాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మీకు 2 weeks to 1 month పడుతుంది. అట్లా సైమల్టేనియస్గా ఎట్ ఏ టైం ఒక 10 మంది కాంట్రాక్టర్లు కావాలంటే మీరు మినిమం ఒక 3 రిసోర్స్ని ఎంగేజ్ చేయాలి. ఒక్క పర్సన్ ఒక 3 వర్క్స్ని డీల్ చేస్తాడు అనుకున్నా కానీ ఒక 3 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. ఏం లే ఎక్కువ ఎప్పుడు ఈ రిక్వైర్మెంట్ని ఫ్లోట్ చేస్తూ వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళ ప్రపోజల్స్ చెక్ చేస్తూ ఇదంతా. సో విత్ అవర్ ప్లాట్ఫామ్ మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ యూ కెన్ మేనేజ్ విత్ 1 రిసోర్స్, ఒక డెడికేటెడ్ రిసోర్స్. లేదంటే మీ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటే వేరే వర్క్ చేసే వాళ్ళైనా ఒక 1/2 hour టైం పెట్టేస్తే చేయొచ్చు. సో ఇట్ సేవ్స్ దేర్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఒక 2 సంవత్సరాల్లో చేయాల్సింది మేబీ ఒక నెల తక్కువ చేయగలిగినా కానీ ఇట్స్ అతనికి ఓవర్ హెడ్ కాస్ట్ తగ్గుతాయి. ఆ నెలలో పే చేయాల్సిన ఎంప్లాయీస్ సాలరీస్ తగ్గిపోతే ఆ నెలలో వెళ్ళి వేరే దగ్గర వర్క్ చేయగలుగుతాడు. అదొకటి. ఇంకోటి కరెంట్ ప్రాజెక్ట్లో కూడా యూ డోంట్ నీడ్ టు స్పెండ్ సో మెనీ రిసోర్సెస్ ఫర్ దిస్ పర్టికులర్. యూ కెన్ ఫోకస్ ఆన్
అదర్ వాల్యుబుల్ థింగ్స్. అంటే బిగ్ కంపెనీస్ ఎల్ఎన్టీకి మా వాళ్ళకి టైం త్వరగా అవుతుంది, వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్, చిన్న కాంట్రాక్ట్లకి ఎక్కువ వర్క్లు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్కువ వర్కులు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు పెద్ద కాంట్రాక్ట్లకి సపోర్ట్ చేస్తున్నారు, చిన్న అంటే B2B. ఎస్ కంప్లీట్లీ B2B అండి. ఓకే, నైస్. ఇండివిజువల్ కాదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసి మీ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే మీ ప్లాట్ఫామ్ ఎలా చేరుకోవాలి? అంటే ఈజీ స్టెప్స్ ప్రైమ్. సో కాంట్రాక్టర్స్కి క్లయింట్స్కి కలిపి సింగిల్ సైన్ అప్, దెర్ ఇస్ నో సపరేట్. అండ్ ఒకటి ఏంటంటే సింపుల్, దే హ్యావ్ టు లాగ్ ఇన్ టు అవర్ ప్లాట్ఫామ్ www.bitsandbricks.com. సైన్అప్లోకి వెళ్ళేసిన తర్వాత, సో ఇంతకు ముందే చెప్పాను కదా, వి టేక్ ఓన్లీ లీగల్ ఎంట్రీస్. దే హ్యావ్ టు గివ్ దేర్ GST. సో GST ఇచ్చిన తర్వాత ద కపుల్ ఆఫ్ ఫ్యూ డీటెయిల్స్, కంపెనీ ప్యాన్ ఏంటి అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియో ఏంటి అండ్ వాళ్ళ అడ్రస్, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి ఇఫ్ దే అప్లోడ్ ద GST సర్టిఫికేట్, క్లయింట్ సైడ్ పార్ట్ డన్. సో దే కెన్ ఎక్స్ప్లోర్ ద ప్లాట్ఫామ్, దే కెన్ గో అండ్ పోస్ట్ ద వర్క్స్. బట్ యాజ్ కాంట్రాక్టర్స్కి వచ్చేసరికి విల్ టేక్ ఎ స్ట్రిక్ట్ వెరిఫికేషన్. సో విల్ టేక్ దేర్ ప్రిఫరెన్సెస్ అండ్ దెన్ వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ టర్న్ ఓవర్స్ ఏమన్నా ఉంటే తీసుకుని మా సైడ్ నుంచి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాం వన్స్. సో ఇదంతా ఏంటంటే ఒక 5 to 10 minutes అయిపోతుంది వాళ్ళకి. దే హ్యావ్ టు రెడీ విత్ దేర్ GST డాక్యుమెంట్, పాన్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్, వర్క్ అడ్రస్ రెడీ పెట్టుకుంటే ఇట్స్ ఆల్ 5 minutes జాబ్. ఈజీ, సింపుల్ అండ్ ఈజీ. ఎస్. అంటే ఇప్పుడు డేటా పాలసీ అంతా మీ దగ్గర కరెక్ట్గా ఉంటుందా? ఎస్. We do not share the data with anyone. ఓకే. ఓన్లీ క్లయింట్స్కే మాత్రమే డేటా కనిపిస్తుంది. దట్ టు యాజ్ ఎ కాంట్రాక్టర్ ఇన్ దే అప్లై ఫర్ దట్ పర్టికులర్ వర్క్. ఇప్పుడు ఆ క్లయింట్ వర్క్ పోస్ట్ చేశారు, యాజ్ ఎ కాంట్రాక్టర్ నేను ఆ వర్క్కి అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ క్లయింట్ నా ప్రొఫైల్ని, నా పోర్ట్ఫోలియోని చూడగలుగుతాడు. లైక్ మహేష్, యు ఆర్ సేయింగ్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఐ హ్యావ్ ఏ డౌట్. ఓకే, సమ్ పీపుల్ దగ్గర డాక్యుమెంట్ ఉండవు, ఇవి ఉండవు, అట్లా మీరు ఎలా రెక్టిఫై చేయగలుగుతారు? సో దట్స్ వాట్ అండి. అంటే అందుకే చెప్పాను కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో దర్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మనం అనుకుంటాం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అయ్యింది, బాగా చేస్తున్నారు అని, బట్ అట్ ద వెనకాలకి వెళ్తే వాళ్ళు రిజిస్టర్ ఫర్మ్ అయ్యే ఉండరు. సో దట్స్ వై ఇన్ ద ఫస్ట్ స్టేజ్ వీఆర్ నాట్ ఎంటర్టైనింగ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఓన్లీ రిజిస్టర్డ్ లీగల్ ఎంటిటీస్. సో దట్ మాకు కూడా ఏంటంటే వాళ్ళని వెరిఫై చేయడానికి మాకు ఒక బేస్ ఉంటుంది. వాళ్ళు రిజిస్టర్ అయ్యారా, వాళ్ళు ఫాస్ట్ వర్క్ చేశారా, ITR రికార్డ్ ఏంటి, GST రికార్డ్ ఏంటండి. సో దట్ క్లయింట్స్కి ఇలాంటి కాంట్రాక్టర్స్ని ఇవ్వగలిగినప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం ట్రస్ట్ గెయిన్ అవుతుంది. ఓకే. సో ఒక్కసారి ఈ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మెల్లగా వాళ్ళకి కూడా మా సర్వీసెస్ ఇస్తాం, ఇవ్వమని కాదు. కానీ లెట్స్ సే ఇందాక చెప్పినట్టు ఒక కాంట్రాక్టర్ని క్లయింట్ హైర్ చేసుకున్నట్టు ఇప్పుడు ఈ కాంట్రాక్టర్స్కి వర్క్ చేయడానికి మళ్ళీ ఆ లేబర్ గ్యాంగ్స్, మేస్త్రి గ్యాంగ్స్ కావాలి. సో దానికి కూడా వీ హ్యావ్ దట్ ఇన్ అవర్ రోడ్ మ్యాప్. విల్ క్రియేట్ ఎ సెపరేట్ లేబర్ ఆర్ మేస్త్రీస్ డేటాబేస్ ఆర్ దిస్ డైలీ వర్కర్ డేటాబేస్ ఫ్రమ్ వేర్ దిస్ కాంట్రాక్టర్ కెన్ గో అండ్ గెట్ దెమ్. ఓన్లీ మేస్త్రీలే కాదు, వీల్ ఆల్సో క్రియేట్ డేటాబేస్ ఫర్ ది మిషనరీస్. ఎందుకంటే ఒక వర్క్ వచ్చింది అంటే ఆ వర్క్ చేయడానికి వర్కర్స్తో పాటు మిషనరీస్ కూడా కావాలి. సో ఆ మిషనరీస్ కూడా మోస్ట్లీ పీపుల్ డోంట్ ఓన్ దోస్ మిషనరీస్, దే రెంటల్ బేస్లో లేదంటే లీజ్ బేస్లో తీసుకుంటారు. సో గోయింగ్ ఫార్వర్డ్ దోస్ టూ ఆర్ అండ్ అవర్ ప్రొడక్ట్ లైన్స్. గ్రేట్ మహేష్, ఇక్కడ మీరు బిగ్ కంపెనీస్ సపోర్టింగ్ కదా. ఇప్పుడు మనకి ఎవ్రీ కార్నర్లో అంటే సిటీస్లో కానీ చిన్న ఊర్లో కూడా కొంతమంది వర్కర్స్ ఉంటారు. కొంతమంది సివిల్ వర్క్ డైలీ వెళ్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి మనం లేబర్ హెడ్ అలాగా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ అయితే ఉందా మీ దాంట్లో? నాట్ నౌ, బట్ దట్ ఈస్ అన్ అవర్ ప్రోడక్ట్ లైన్. ఇందాక చెప్పినట్టు ఒక కాంట్రాక్టర్కి ఒక వర్క్ వచ్చిందంటే ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 2 things కావాలి. పని వాళ్ళు కావాలి, పనిముట్లు కావాలి. పనిముట్లు అంటే మెషినరీస్. ఓకే. సో ఈ పని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళకి కరెంట్లీ అయితే వాళ్ళ కాంటాక్ట్స్ త్రూ వెళ్తున్నారు. సో గోయింగ్ ఫార్వర్డ్ విల్ క్రియేట్ ఎ డేటాబేస్ ఫర్ ఆల్ దీస్ లేబర్స్. ఓకే. హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఒక అడ్డా ఉంది, ఆ అడ్డాలో ఉండే లేబర్ ఎవరు, లేదంటే సికింద్రాబాద్లో ఒక అడ్డా ఉంది, ఆ అడ్డాలో ఉండే లేబర్ ఎవరు. ఇది కాకుండా మనకు మోస్ట్ ఆఫ్ ది లేబర్స్ నార్త్ సైడ్ నుంచి వస్తారు, UP, బీహార్, MP, జార్ఖండ్. సో వాళ్ళ డేటాబేస్ కూడా విల్ ట్రై టు ఇంక్లూడ్. గ్రేట్ మహేష్. అంటే మహేష్, మీరు ప్రజెంట్ ఈ హైదరాబాద్లో ఉన్నారు లేకపోతే ఏ స్టేట్స్లో ఉన్నారు ప్రజెంట్? అంటే కరెంట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైదరాబాద్. ఎందుకంటే ఒక్కసారి హైదరాబాద్ మార్కెట్ క్యాప్చర్ చేసి ఇక్కడ వన్స్ మా కాన్సెప్ట్ లేదంటే మా ప్రోడక్ట్ ఫీజిబిలిటీ ఓకే అనుకున్న తర్వాత దెన్ విల్ ఎక్స్పాండ్. గ్రేట్. అండ్ మహేష్, ప్రజెంట్ గవర్నమెంట్ కూడా రైజింగ్ తెలంగాణ 2047 అని ఒక పెట్టుకుని ఒక విజన్ మీద వెళ్తుంది. మీరు ఏ విధంగా, బికాజ్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ బాగా ఉంటాయో, ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉంటాయో, ప్రజెంట్ భారత్ ఫ్యూచర్ సిటీ అని కూడా డెవలప్ చేస్తున్నారు. అంటే లైక్ ఆంధ్ర సైడ్ కూడా అమరావతి డెవలప్ అవుతుంది, వైజాగ్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క డెవలప్ సిటీస్లో ఖచ్చితంగా కాంట్రాక్టర్స్, సివిల్ వర్క్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు? సో వన్ మేజర్ ఫ్యాక్టర్ వేర్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఈస్ దట్
స్పీడ్ అప్ దీస్ వర్క్స్. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి. రోడ్డు మీద పోయేటప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాము. సో దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ తరఫు నుంచి ఫండింగ్ ఇష్యూస్ కావచ్చు, కానీ లేదంటే కాంట్రాక్టర్ తరఫు నుంచి డిలే కావచ్చు. కాంట్రాక్టర్ తరఫు నుంచి ఒకవేళ ఫండింగ్ అనేది క్లియర్ ఉన్నప్పుడు కాంట్రాక్టర్ తరఫు నుంచి డిలే ఎందుకు అవుతుంది? మోస్ట్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ లేబర్స్, లేదంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసే సబ్ కాంట్రాక్టర్స్ సరిగా చేసే వాళ్ళు లేకపోవడం. సో ఈ ఏరియాలో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ లేబర్స్ అనో, మెటీరియల్స్ అనో, టూల్స్ అనో, అంటే సబ్ కాంట్రాక్టర్ లేనప్పుడు ఈ ఏరియాలో వీ కెన్ హెల్ప్ దెమ్ ఇన్ ఫైండింగ్ ద రైట్ పీపుల్ ఫర్ దెమ్. సో ఆ రకంగా మేము కొంచెం ఈ విజన్, లేదా నరేంద్ర మోడీ గారి విజన్ అయినా కానీ, లేదంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ విజన్ అయినా కానీ, ఈ విజన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఎగ్జిక్యూట్ చేయడం, ముందుకు చేయడానికి మా వంతు కొంచెం సహాయపడగలుగుతాం. ఆంధ్రాకి కూడా సపోర్ట్ చేయండి. అందరికీ సపోర్ట్ చేస్తాం. దేశం మొత్తం కూడా మీరు చేయాలి. దేశం మొత్తం. ఓకే, అంటే ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మనం ఈ పాడ్కాస్ట్లో అందరిని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది మహేష్. అంటే మీ జర్నీ అంతా నచ్చింది మాకు. ఫర్దర్ 2-3 more క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర. క్వశ్చన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి 2047 వికసిత్ భారత్ అని ఒక విజన్ ఉంది, అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆ విజన్కి మీరు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారు? ఒకటి ఏంటంటే, వన్ ఆఫ్ మై లాంగ్ టర్మ్ విజన్ ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అయితే ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా, లేదంటే మోస్ట్లీ డిజిటల్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు యూజ్ చేయట్లేదని కానీ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ అప్స్ట్రీమ్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ యూజింగ్ సాస్ అని, లేదంటే ఈఆర్పి అని, బిల్డింగ్స్కి, లేదంటే మెటీరియల్ మేనేజ్మెంట్కి వీఆర్ యూజ్ చేస్తున్నాం. కానీ సైట్ లెవెల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి, లేదంటే సైట్ లెవెల్ ఇష్యూస్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి, సైట్ క్వాలిటీస్ మానిటర్ చేయడానికి, సేఫ్టీ వైజ్గా చేయడానికి నౌ స్లోలీ ఇప్పుడు కొన్ని స్టార్టప్స్ వర్కౌట్ చేస్తున్నాయి, ఏఐ అని చెప్పేసి, లేదంటే డిజిటల్ వాక్ త్రూస్ అని చెప్పేసి. సో మై ఫోకస్ ఈజ్ ఆన్ మోస్ట్లీ ఆన్ ది సైట్ ఎగ్జిక్యూషన్ సైడ్. ఓకే, సో కన్స్ట్రక్షన్ పార్ట్లో సైట్ ఎగ్జిక్యూషన్ సైడ్ అనేది స్టిల్ ఇంకా వెరీ ట్రెడిషనల్ వేలో, వెరీ ఆఫ్లైన్ మోడ్లో నడుస్తుంది. సో డిజిటల్ లేదు అంటే వాట్ ఎవర్ ద టెక్నాలజీ హెల్ప్ తీసుకొని వీటిని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ని, సేఫ్టీ వైజ్, క్వాలిటీ వైజ్, కాస్ట్ వైజ్ అండ్ డెలివరీ టైమ్ లైన్ వైజ్ ఎంత బెటర్గా చేయగలం, ఎంత సేఫ్గా చేయగలం, ఎంత బెస్ట్ బడ్జెట్లో చేయగలం, ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో బిల్డ్ ది బుల్లెట్ ట్రైన్స్, పెద్ద పెద్ద ప్రాజెక్టులు బిల్డ్ చేస్తున్నారు. లైక్ బుల్లెట్ ట్రైన్స్ అంటున్నారు. లైక్ న్యూ రైల్వే స్టేషన్స్ ఆల్సో బిల్డ్ అవుతున్నాయి. ప్రతి సివిల్ వర్క్లో యువర్ అప్లికేషన్స్ విల్ బి అన్నిటిలో సూటబుల్ అవుతాయి. ఎవ్రీథింగ్, ద మేజర్ థింగ్, ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ మనం ఏమంటారంటే మెన్ 3 ఏమంటారు, మెన్, మిషనరీ, మెటీరియల్. ఎనీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ఈ 3 అనేది మ్యాండేటరీ. నౌ లివింగ్ అసైడ్ ది మెటీరియల్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ men and machinery. Currently men, we are already addressing machinery, will soon address that. గ్రేట్ మైస్. అంటే మీకేమైనా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలా? గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటే కరెంట్లీ అవర్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ దట్, ఇందాక చెప్పినట్టు ఎలాంటి ఇలాంటి కంపెనీస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ 100 numbers of contractors. సో ఇఫ్ గవర్నమెంట్స్ యూజ్ చేసే గవర్నమెంట్స్ దే డూ రిలీజ్ టెండర్స్, మున్సిపల్ లెవెల్లో కానీ, విలేజ్ లెవెల్లో కానీ, లేదంటే హై లెవెల్లో కానీ, దే డూ రిలీజ్ టెండర్స్, దే డూ ఆల్సో లుక్అవుట్ ఫర్ కాంట్రాక్టర్స్ కదా. If they encourage us, if they start using our platform, it will be helpful for us and we'll also able to give better qualified contractors. And my another more questions. See, when you building the idea tech, ఈ టెక్ అప్లికేషన్ని బిల్డ్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? హౌ యూ ఓవర్కమ్ దట్ వన్? So first tech we thought to develop on our own. So I and my co-founder, but team లేదు. ఓకే, సో ఎలా చేయాలని వీ ట్రైడ్ ఇట్ ఆన్ అవర్ ఓన్. ఓకే, సో నేను ఫుల్ టైంలో ఉన్నాను, నా కో-ఫౌండర్ జాబ్ చేస్తూ ఈ సపోర్ట్ టీమ్. ఒక 2 months ట్రై చేసావు, ఇట్ డింట్ వర్కౌట్. ఓకే, సో ఎందుకంటే టెక్ అనేది ఒక సింగిల్ పర్సన్స్తో అయ్యేది కాదు. యూ నీడ్ అట్లీస్ట్ 3 to 4 డిఫరెంట్ స్కిల్ పీపుల్. ఓకే, రైట్, మినిమం, దట్ ఈస్ ద బేర్ మినిమం. సో ఇలా మన వల్ల అవ్వట్లేదు, సరే బయటకి ఇచ్చేద్దాము ప్రోడక్ట్స్ని అని చెప్పేసి వీ గివ్ ఇట్ ఏ బెంగళూరు బేస్డ్ కంపెనీ. సో వాళ్ళు మమ్మల్ని చాలా దారుణంగా మోసం చేశారు. ఇంకా ఓకే, వాళ్ళు దే వేస్టెడ్ అవర్ 7 to 8 months ఆఫ్ టైమ్ అండ్ చాలా మనీ కూడా వి స్పెండ్ ఇట్. వాళ్ళు అలా టైం సాగదీస్తూ ప్రోడక్ట్ ఇచ్చారు, కానీ అది ఇట్ ఈస్ గుడ్ ఫర్ నథింగ్. ఓకే, వర్క్ అవ్వట్లేదు, ఫంక్షనాలిటీస్ బ్రేక్ అవుతున్నాయి, ద ఫ్లో ఈజ్ నాట్ క్లియర్ అండ్ దెర్ ఈస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ దేర్ ఎండ్. సో కరెక్ట్ చేయమని అడిగితే, లేదంటే ప్రాపర్గా బిల్డ్ చేసి టెస్ట్ చేయమని అడిగితే
అది చివరికి లీగల్ బ్యాటిల్ వరకు కూడా వెళ్ళింది. ఐ ఫైల్డ్ ఏ కోర్ట్ కేస్ ఆన్ దెమ్ అండ్ స్టిల్ ది కేస్ ఈజ్ రన్నింగ్. సో ద థింగ్ ఏంటి అంటే మేము ఎక్కడికైతే నోటీస్ పంపిస్తామో వాళ్ళు ఇచ్చిన అడ్రస్లో వాళ్ళు ఆఫీస్ కూడా లేదు. అంటే ఆఫ్లైన్ ఎంక్వైరీ లేకుండా ఆన్లైన్ ఇచ్చారు అన్ని ఆర్డర్లో. అంటే ఇట్ కేమ్ త్రూ ఒక మ్యూచువల్ ఫ్రెండ్ నుంచి వచ్చింది. సో వీ డూ కనెక్ట్ ఆన్లైన్, బెంగళూరు దాకా వెళ్ళి మరి వెరిఫికేషన్ చేయలేదు. ఇది మా అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అంటే వీ బిలీవ్ దట్ దెర్ ఇస్ నో ఫిజికల్లీ వెళ్ళి చేసింది ఏం లేదు. అండ్ బట్ ద గుడ్ థింగ్ ఈస్ దట్ వాట్ ఎవర్ ద పేమెంట్స్ వీఆర్ డన్ అన్ని ఆన్లైన్లోనే కాబట్టి వీఆర్ ఏబుల్ టు పుట్ ఫార్వర్డ్ అవర్ కేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్. ఇల్లు మీరు జాబ్ లేకుండా ఉన్నారు, ఇటు పక్క ఏమో ప్రొడక్ట్ డెవలప్ అవ్వలేదు, ఆ ఫేస్లో మీకు ఏమనిపించింది? ఎందుకు ఏంటో అనిపించిందా ఏంటి? అంటే ఇట్ ఈస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ అండి, ఎందుకంటే ఐ వాజ్ జాబ్లెస్ అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ టు టేక్ కేర్. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే మై మిసెస్ వాస్ షీ వాస్ డూయింగ్ జాబ్ అండ్ షీ ఈస్ సపోర్టింగ్ మీ. బట్ ఎస్ మీరు అన్నట్టు ఇట్ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. వన్ సైడ్ ఏంటంటే అటు సైడ్ ఒక మన ప్లాట్ఫామ్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఓకే, ప్రోడక్ట్ లేకుండా మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి, ఏం చెప్పాలి అని మనకు ఒక ఐడియా కానీ అంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ కానీ లేదు. ఓకే, అది కాకుండా అండ్ డే ఇన్ డే అవుట్లో ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్ మనం కరెక్ట్ చేస్తామా అంటే did we do something, ఆ కాన్స్టెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ స్ట్రగుల్ మనలో ఉంటుంది కదా అండి. సో ఇట్ వాస్ హార్డ్ టైమ్, బట్ అగైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓకే మనం తట్టుకుని ఉండగలిగామా, పట్టుదలగా ఉన్నామా లేదా, లేదు అంటే అలాంటి సిచ్యువేషన్స్కి అంటే వీ షుడ్ థింక్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండి. రేపు పొద్దున్న లాంచ్ చేసిన తర్వాత కూడా ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి. ఓకే, లాంచ్ చేస్తాము, కస్టమర్స్ రారు, వచ్చిన కస్టమర్స్ దే ఆస్క్ ఫర్ 100 more రిక్వైర్మెంట్స్, ఇంకేదో ఇష్యూ వస్తుంది, అప్పుడు కూడా వదిలిపెడతామా? లేదు కదా, విల్ ట్రై ఇట్. ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, నేను ఇంత సినిమాలో రవితేజది, సినిమా ఆడలేదు వదిలిపెడతామా? లేదు, మళ్ళీ ఇంకోటి తీస్తాము. సో అంతే, ఇప్పుడు ఈ వాళ్ళతో వెళ్ళాము, వాళ్ళు వర్కౌట్ అవ్వలేదు, వదిలిపెడతామా? లేదు, ఈ వాళ్ళతో కోర్ట్ ఫైల్ చేసి సరే ఇలా అవ్వదు, మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే అవ్వదు అని చెప్పేసి అండ్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి భయపడ్డాము. బట్ దిస్ టైమ్ వీ డూ ఆల్ దీస్ ఎంక్వైరీస్, లేదంటే క్రాస్ చెక్స్ అన్ని కొంచెం త్వరగా చేసుకుని దే డెలివర్డ్ గుడ్ అండ్ ద ప్రోడక్ట్. అన్న మీరు అప్లికేషన్ అంతా కష్టపడి పనిచేయడానికి మీకు అంటే ఒక 8 months వేస్ట్ అయింది, అనదర్ 6 months డెవలప్మెంట్ పడింది, టోటల్ అయితే 2 years కష్టపడ్డారు. ఒక 1.5 to 2 years కష్టపడ్డారు. ఓకే, అంటే ఇప్పుడు ఒక మంచి బట్ దట్ వాజ్ ఆల్ గుడ్ లెర్నింగ్. ఎందుకంటే ఆ తప్పులు ఏదో చిన్న స్టేజ్లో చేసాము, అదిలో పోయింది. అదే అడ్వాన్స్ స్టేజ్లో చేస్తుంటే ఇంకా ద కాస్ట్ ఆఫ్ దోస్ మిస్టేక్స్ వుడ్ బి వెరీ హై. ఓకే, గ్రేట్. ఎవరైనా మీరు అంటే సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక స్టార్ట్అప్ ఫౌండర్కి మంచి సర్వీస్ ఇవ్వండి. ఓకేనా, మీరు ఎంతలో చేయగలిగితే అంతలో చేయండి. అలాగే స్టార్ట్అప్ ఫౌండర్లు కూడా 2-3 సార్లు ఎంక్వైరీ చేసుకొని మీరు చేయండి. బట్ దట్ వాజ్ వెరీ గుడ్ సజెషన్ ఆర్ సంథింగ్ ఐ విల్ గివ్. మీరు ఏదైనా యాజ్ అ స్టార్ట్అప్గా మీరు ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయలు 1000 రూపాయలు కూడా చాలా ఇంపార్టెంట్. ఖర్చు పెట్టడం ఈజీ కానీ మళ్ళీ సంపాదించాలంటే దొరకదు. సో ఏమైనా సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్ ఐటీ సర్వీసెస్కి వెళ్తున్నప్పుడు యూ డూ యువర్ థరో బ్యాక్గ్రౌండ్ చెక్. అవసరమైతే వాళ్ళ ఫిజికల్ లొకేషన్స్కి వెళ్ళండి, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో చూడండి. You take their if they are not properly registered community, you take their some kind of ID card, Aadhaar card or something. ఇదంతా ఏంటంటే చేసే ముందు సిల్లిగా కనిపిస్తుంది కానీ ఏదో చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు ఉంటుంది మీరు తర్వాత చెక్ చేయకపోతే. సో యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, గుడ్. ఇఫ్ ఇన్ కేస్ థింగ్స్ డోంట్ గో వెల్, అట్లీస్ట్ యూ హ్యావ్ some means to catch those people. ఓకే, గాట్ ఇట్. ఆల్ ది బెస్ట్ మైస్. మీకు అంటే ఐ థింక్ మీరు ఒక 3-4 years నుంచి ఈ అప్లికేషన్ బిల్డింగ్ కోసం అంతా స్పెండ్ చేశారు కదా. ఓవరాల్ నేను జామ్ అనేసి నియర్లీ 3 years అవుతుంది. ఓకే, ఖచ్చితంగా మీరు జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఇండైరెక్ట్గా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ ఖచ్చితంగా మనం ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ, డెఫినెట్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.